సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ జెన్జీ తరం అంటే 1997 2012 మధ్య పుట్టిన తరాన్ని జెన్జీ తరం అంటాము. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా డిజిటల్ మాధ్యమాల మధ్య పుట్టడం వల్ల వీళ్ళని డిజిటల్ నేటివ్స్ అని కూడా పిలుస్తుంటారు. వీళ్ళల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళ కెరీర్కి సంబంధించి చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి. ఎప్పుడు స్క్రీన్ మీద ఉండడం, ఎప్పుడు డిజిటల్ గాడ్జెట్స్తో స్పెండ్ చేయడం, లైక్స్, వ్యూస్, ఒంటరితనము, తర్వాత ఏమంటారు కంపారిజను, ఈ కెరీర్కి సంబంధించిన ఒత్తిడి, ఇలాంటి రకరకాల సవాళ్ళలో జెన్జీ తరం బతుకుతోంది. జెన్జీ తరం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, దానికి ఉన్న పరిష్కారాలు ఏంటి, వాళ్ళ మానసిక వచ్చే సమస్యలు, దానికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయనే విషయం మనతో మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్, అదేవిధంగా కెరీర్ కౌన్సిలర్ నళిని టీచర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నళిని గారు. నమస్తే అండి. నళిని గారు, ఇవాళ జెన్జీ తరం చూస్తున్నాం మనం. వాళ్ళు నిరంతరం ఇంటర్నెట్తోనే ఉంటారు, అందుకని వాళ్ళని మనం డిజిటల్ నేటివ్స్ అంటున్నాం. ఇట్లా ఎప్పుడూ ఒక ఇంటర్నెట్తో పని చేస్తుండడం వల్ల వాళ్ళ మెదడుకు సంబంధించి కానీ బిహేవియర్కు సంబంధించి కానీ ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది, తేడాలు అట్లా? మంచి టాపిక్, చాలా అవసరమైన టాపిక్. మీరన్న సమయంలో అంటే 97 నుంచి ఇప్పుడు 2012 అన్నమాట. అంటే ఇప్పుడు ఒకవేళ 2000 సంవత్సరంలో పుట్టిన వాళ్ళు అంటే ఈ పాటికి ఇప్పుడు వాళ్ళకి 25 సంవత్సరాలు అట్లా. 2012 ఎండింగ్లో పుట్టిన వాళ్ళకైతే అసలు 12, 13, 14 ఏళ్ళ వయసు పిల్లలు వాళ్ళు. సో ఈ వయసులో వాళ్ళకి ఏంటంటే బేసిక్గా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవటం, వాళ్ళ కెరీర్ డెవలప్ చేసుకోవటం మీద ఆ ఫేజ్లో ఉంటారు ఇప్పుడు వాళ్ళంతా. ఈ లాస్ట్ 2012 తీసుకున్నా కూడా ఇప్పుడు వాళ్ళు 24, 26 అంటే 14 టీనేజ్. ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళ పర్సనాలిటీ మీద అనుకుంటే 5, 6, 7 సంవత్సరాలు కూడా వాళ్ళ కెరీర్ ఎలా, వాళ్ళ పర్సనాలిటీ దృష్టి ఎలాగా, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాగా, వాళ్ళ ఆలోచన విధానం, నిర్ణయాత్మక శక్తి, వివిధ విషయాలను వాళ్ళు చూసే దృష్టి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు పెరుగుతున్న తత్కాలీన విషయాలు, సమయాల్లో ఏమేమి జరుగుతున్నాయన్న పరిస్థితులు ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రభావం అనేది కనిపిస్తుంది. ఆ సమయంలో బాగా పెరిగింది మీరు అన్నట్టు డిజిటల్ టెక్నాలజీ. ఏమైందంటే డిజిటల్ టెక్నాలజీతో పాటు ఇప్పుడు వీళ్ళు పెరిగిన సమయం మీరు గమనిస్తే డిజిటల్ టెక్నాలజీ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఇంకా పూర్తిగా మనం ఎక్స్ప్లోర్ చేయలే ఆ సమయంలో. అందరికీ కూడా కొత్తగా వింతగా, కొత్తగా వింత పాతగా రోత అన్నట్టు. ఇప్పుడు ఆ సమయంలో పెరిగిన వాళ్ళు ఎవరైనా మనం గమనించుంటే ఇప్పుడు ఇంత అవేర్నెస్ వచ్చింది. అరే పిల్లల తల దగ్గర ఇది పెట్టకూడదు, వాళ్ళు తినేటప్పుడు మొబైల్ పెట్టకూడదు, లేకపోతే వాళ్ళని ఇప్పుడు మొబైల్కి వీళ్ళంత దూరంగా పెంచాలి, అలా ఆడనీయకుండా. ఇప్పుడు కొన్ని చోట్ల డిస్కషన్ జరుగుతుంది. నా పిల్లలు ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నేను చాలా సక్సెస్ఫుల్గా మా పిల్లలకి మొబైల్ చూడకుండా పెంచగలిగాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ టైంని ఇంకా ఎక్స్టెండ్ చేయాలంటే నేను ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటే పేరెంట్స్లో ఆల్రెడీ అవగాహన వచ్చేసి పెంచుతున్న వాళ్ళు ఇప్పుడు. కానీ అప్పుడు అలా లేదు. వాళ్ళు అన్నం తినాలంటే మొబైల్ పెట్టడం, వాళ్ళు లేకపోతే ఆడుకోవటం లేదు అని అనుకుంటే, లేకపోతే ఆడుకునేటానికి బయటికి వెళ్ళడానికి లేదు అంటే ఈ దాంట్లోనే తెలుగు పద్యాలు కానీ, తెలుగు చిన్న చిన్న రైమ్స్ కానీ, చెట్టి చిలకమ్మలు రావడం కానీ, సో రకరకాల కార్టూన్స్ కూడా డిజిటల్లో పెరగటం కానీ, వాటిని మళ్ళీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అందజేయటం కానివ్వండి, గేమ్స్ చాలా వరకు కూడా ఆ పిల్లల యొక్క మైండ్ సెట్ వాళ్ళని యాక్టివేట్ చేసే విధంగా డిజైన్ చేయటం కానివ్వండి, ఇవన్నీ ఆ టైంలో బాగా ఉధృతంగా పెరిగిపోయినాయి. సో వాళ్ళంతా దానివల్ల మెయిన్గా వాళ్ళకి జరిగింది ఏంటంటే డిజిటల్ డిపెండెన్సీ పెరిగిపోయింది దేనికైనా సరే. ఆ ముందు తరం వాళ్ళు కూడా ఏదైనా ఒక సమాచారం కావాలి అని అనుకుందాం, వాళ్ళు ఏదైనా ఒక కొత్త విషయం గురించి సమాచారం అంటే ముందు వాళ్ళ కాళ్ళు లైబ్రరీ వైపు పరిగెత్తేవి. లైబ్రరీకి వెళ్ళి దాని సంబంధిత పుస్తకాలు ఏమున్నాయో వెతుక్కొని దాంట్లో చూసుకునేవారు. ఆ తర్వాత తరం వాళ్ళకు కూడా కాస్త ఇంటర్నెట్ తెలుసు, అలాంటప్పుడు గూగుల్లో వెళ్ళి వెతికేవారు. వీళ్ళకి వచ్చే టైంకి అసలు ఆ ముందు ఆప్షన్ పుస్తకాలు లేదా వ్యక్తుల్ని అడగటం. మెయిన్గా అంతకుముందు ఎలా ఉండని దానికి సంబంధించిన వ్యక్తి ఉంటే అది తెలిసిందేమో అడగరా అని చెప్పి ఫస్ట్ మనిషిని వెతుక్కొని వెళ్ళేవాళ్ళు. మనిషిని వెతుక్కొని వెళ్ళేవాళ్ళు, పుస్తకం వెతుక్కొని వెళ్ళేవాళ్ళు, అంతే. ఆ మనిషిని వెతికితే ఆ మనిషి ఆ ఇన్ఫర్మేషన్ ఫలానా పుస్తకంలో ఉంటుందంటే వెళ్ళే లైబ్రరీకి వెళ్ళి పుస్తకం వెతుక్కునేవారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి మనుషులు ఎరేజ్ అయిపోయారు, రిసోర్సెస్గా పుస్తకాలు ఎరేజ్ అయిపోయినాయి. అంటే వనరులుగా మనుషుల్ని చూడటం అనే ఆలోచన నుంచి
పక్కకు వచ్చేసిన తరం తరం అది. అది. అవును. మనిషే వనరులు అన్నిటికంటే బిగ్గెస్ట్ రిసోర్స్ ఇస్ హ్యూమన్ రిసోర్సెస్. మనం హ్యూమన్స్ రిసోర్సెస్గా అది సమాచారం కావచ్చు, సులువు కావచ్చు, లేకపోతే డిస్కషన్ అనలైజ్ చేయడం కోసం ఒక ఒక విశ్లేషణ కోసమైనా, లేదా ఇంకో కొత్త దృక్కోణం ఇవ్వడం కోసమైనా సరే వ్యక్తుల మీద ఆధారపడటం అనే దాని దగ్గర నుంచి మెల్లమెల్లగా దూరం రావడం మొదలుపెట్టిన పరిస్థితి తరం అది. అదే ఇప్పుడు వాళ్ళు ఏ కెరీర్లో అయినా సరే దేంట్లో అయినా సరే డెవలప్ అవ్వడానికి ఇప్పుడు అదే అడ్డం అవుతుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, వాళ్ళు కెరీర్ పరంగా ఏ డౌట్ వచ్చినా, ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా వాళ్ళు అదే డిజిటల్ రిసోర్సెస్నే వెతుకుతున్నారు. ఉన్న ఉద్యోగం పోయింది, మళ్ళీ వెంటనే ఇక్కడ అప్లోడ్ చేసామా, అక్కడ అప్లోడ్ చేసామా, అక్కడ వరకే. అంతే తప్ప వీళ్ళకంటూ ఒక పిఆర్, వీళ్ళకంటూ ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం, ఒకటి కెరీర్కి ఇంకొకటి డెవలప్ చేసుకుంటూ ఎదగడం లాంటివి నుంచి వీళ్ళు దూరం వచ్చేసారు. చాలా దూరం వచ్చి చాలా దూరం. మీరు ఒక 20-30 ఏళ్ల సంవత్సరాల క్రితం అబ్జర్వ్ చేస్తే ఒకడు సిటీకి వెళ్ళి ఉద్యోగం సంపాదించాడు అంటే ఊళ్ళో కుర్రాళ్ళందరినీ వేసుకొచ్చేవాడు. అదే రూములో ఎంత తిన్నారో ఏంటో వాళ్ళే అడ్జస్ట్ అవుతూ వాడికి ఒక్కడికి ఊర్లో ఒకడికి ఉద్యోగం వచ్చిందంటే వాడు మొత్తం అందరిని వేసుకొచ్చి వాళ్ళందరికీ ఏదో దాంట్లో ఏదో ఒక దాంట్లో వాళ్ళ ఎక్స్పర్టీస్ బట్టి వాళ్ళ స్ట్రెంగ్స్ బట్టి ఏదో దాంట్లో దూరేవాళ్ళు. అక్కడి నుంచి మెల్లగా ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళైనో ఏదోనో అయితే ఇంకా అక్కడి నుంచి ఆ రూముల్లో నుంచి మళ్ళీ కాపురాల్లోకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. సో హ్యూమన్ లైక్ మోర్ రిసోర్సెస్. లేదు వీడికి ఉద్యోగం లేకుండా ఇక్కడ తిరుగుతున్నాడంటే ఫలానా వారి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంటే కదా అని వీడిని అక్కడికి తీసుకెళ్ళి బాబు మీ అబ్బాయికి చెప్పించి మా వాడికి కూడా ఏదో ఉంటాయి అంటే హ్యూమన్ వర్ ద రిసోర్సెస్. ఇప్పుడు అలా అయితే ఇప్పుడు అలా అవ్వట్లేదు. కేవలం కన్సల్టెన్సీనో లేకపోతే అవుతుంది. అది వాళ్ళకి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అంటే మనిషికి ఇచ్చే బలానికి ఈ సైట్లు మాత్రమే వచ్చేటప్పటికంటే హోప్ తగ్గుతుంది. కొంచెం హోప్ తగ్గటము, లేకపోతే మనకి నిలబడ్డారనే ఒక బలం లేకపోవటము, ఇలా మనిషి రిసోర్స్ దగ్గర నుంచి డిజిటల్ డిపెండెన్సీకి వెళ్ళడం వల్ల వీళ్ళలో కొంత ఇన్సెక్యూరిటీ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మనమే తెలుసుకొని, మనమే డీల్ చేసుకొని, మనమే కనుక్కోవాలి. ఒకరిని నోరు తెరిచి హెల్ప్ అడగటం అనేది చాలా తక్కువ, మన స్థాయికి తక్కువ. అడుగుతావెందుకు, ఆ మాత్రం వెతుక్కోలేవా? మనం ఈవెన్ తల్లిదండ్రులు అడుగుతున్నా వాళ్ళ పక్క నుంచి ఆ కామెంట్ చేస్తూ ఉంటారు. ఏ మొబైల్ ఉంది కదా గూగుల్ చేయి, ఎందుకు అడుగుతున్నావు, పిచ్చి వాళ్ళని అడిగి అదేదో చేశారంట మాదేదో అడిగిరాపో అంటే ఎందుకు, మొబైల్లో కొడితే వచ్చేస్తుంది కదా అంటారు. అలా మనిషి అవసరం లేదు, దీంట్లోనే వెతుక్కోవాలన్న దాంట్లో నాకు తెలియని విషయం ఇంకో మనిషిని వెళ్ళి అడగటం కూడా నేను వెతుక్కోలేని, నా స్థాయి తక్కువ, ఇందులో వెతికేసుకోవచ్చు కదా అనే ఒక దాని దగ్గరకు వచ్చేటప్పటికి ఒంటరితనం కానివ్వండి, వాళ్ళ ప్రశ్నలు వాళ్ళవే, వాళ్ళ సమాధానాలు కూడా వాళ్ళే వెతుక్కోవాలని ఒక ప్రెషర్ కానివ్వండి, దానివల్ల ఆ జనరేషన్ ఎక్కువ ప్రెషర్కి గురయ్యి మీరు అంటున్న ఒక ఒంటరితనం ఒక జోన్లో కూడా ఎక్కువ వెళ్ళడం, దానివల్ల మానసిక ఇంక ఇవన్నీ గొలుసు కట్టులాగా ఒకదాంతో ఒకటి వస్తూ ఉంటాయి. ఇంకోటండి ఈ తరంలో ముఖ్యంగా చూస్తున్నది లైక్స్, వ్యూస్. ఎన్ని లైక్స్ వచ్చినాయి నా స్టేటస్కు, నా పోస్ట్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, వీటి మీద ఉన్నంత శ్రద్ధ ఇంట్లో ఏం జరుగుతుంది, సమాజంలో ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఈ లైక్స్, వ్యూస్లో మాయలో పడి వాళ్ళు దాన్ని చాలా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఫీల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. బహుశా మీ దగ్గర కొన్ని కేసులు కూడా వచ్చింటాయి కౌన్సిలింగ్కి నాకు తెలిసి. సో దీన్ని ఎలా చూడాలి మనం, ఈ పిల్లల్లో దీన్ని ఎలా తగ్గించాలి, ఎలా అవగాహన కల్పించాలి? ఇది ఈ సమస్యతో జెన్జీ ఇబ్బంది పడుతున్నారంటే అది పేరెంటింగ్ తప్పేనండి ఒక రకంగా. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్న క్రమంలో మనం రోల్ మోడలింగ్ అంటాం ఖచ్చితంగా. ప్రతి పేరెంట్ తెలిసో తెలియకనో ఊహించకపోయినా కూడా చాలా సహజంగా మనం కొంతమందిని చూపించి ఇది గొప్ప అని చెప్పే ప్రయత్నం చేస్తాం మనం. ఒకప్పుడు అంటే పురాణాల్లో ఉన్న ఆరాముడు అనో ఈయననో అదనో చెప్పేవాళ్ళు. అక్కడి నుంచి మనం దూరం పక్కకి ఎప్పుడో వచ్చేసానులేండి. అక్కడి నుంచి తర్వాత పోరాట వీరులు, స్వాతంత్ర సమరయోధులు, గొప్ప గొప్ప వ్యాపారాలు పెట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ రోల్ మోడల్స్గా తర్వాత తరాలకు చూపించడం మొదలుపెట్టారు. సంగీత, సాహిత్య, క్రీడ, ఇతర రంగాలలో గొప్ప సాధించిన వారు, లేదా విపరీతమైన బీద పరిస్థితుల నుంచి ధనికులైన వారు, ఇలాంటి వాళ్ళందరినీ రోల్ మోడల్స్గా చూపించడం స్టార్ట్ చేశాం. ఈ జెన్జీ పెరుగుతున్న క్రమంలో అప్పుడే సోషల్ మీడియా అనేది ఎంటర్ అవ్వటంతో క్విక్గా
Identity. ఏ మాత్రం సంబంధం లేని ఒక వ్యక్తిని ఇంతమంది సమయం ఇచ్చి చూస్తున్నారా అనేది ఒక కిక్ ఇచ్చే ఫ్యాక్టర్ అయిపోయి అలాంటి వాళ్ళు ఎక్కువ రోల్ మోడల్స్గా గమనించడం జరిగింది. ఈవెన్ మీరు ఏమైనా ప్రారంభోత్సవాలకు కానివ్వండి, వేటికైనా సరే టీవీల్లోనో సోషల్ మీడియాలోనో బాగా వెలుగొందిన వ్యక్తులే గొప్ప వ్యక్తులు అనే ఒక డెఫినేషన్ వచ్చింది. అవును, సమాజంలో ఒక గుర్తింపు గౌరవం ఉన్న గుర్తింపు ఉన్న వారికే గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్. అవును, గుర్తింపు ఎలాగా అంటే ఎక్కువ మంది వాళ్ళు మంచి చేయడమో, వాళ్ళ నాలెడ్జ్ తోనో, వాళ్ళ సృజనాత్మకతతోనో, వాళ్ళ టాలెంటో, వాళ్ళ ఏదో ఒక దాంతో గుర్తింపు వాళ్ళు ఏది మార్కెట్ చేసుకున్నారో మార్కెట్లో ఇది నా ప్రొడక్ట్ అని అది డిజైన్ కావచ్చు, ఫ్యాషన్ సెన్స్ కావచ్చు, కామెడీ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైతే ఇది నా టాలెంట్ అని మార్కెట్ చేసుకున్నారో దాన్ని ఆధారంగా ఎంతమంది దృష్టి వాళ్ళ వైపు మరలించుకున్నారో ఆ ఎక్కువ మందిని మరలించుకోవటమే సక్సెస్ అని ఒక డెఫినేషన్ వచ్చి ఆ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్గా పేరుంది. ఆ సక్సెస్ఫుల్ పర్సన్ని రోల్ మోడల్గా వీళ్ళు చూడటం కానీ ఆ రోల్ మోడల్గా ఎదగడం కానీ వీళ్ళ కళ్ళ ముందు జరిగిన విషయాలు. ఓకే, దానివల్లనే వీళ్ళకి ఇప్పుడు ఏమవుతుంటే అప్పుడు అనుసంధానంగా వాళ్ళు కూడా అలాగే కోరుకుంటారు. ఇప్పుడు మా ఊళ్ళో నుంచి ఒక పరమ పేద ఆయన ఓ వ్యాపారం పెట్టి ఓ ఇల్లు కట్టుకున్నాడు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి అరే మనం కూడా ఈ మన గుడిసి కూడా తీసేసి మనం బిల్డింగ్ కట్టడం మన లక్ష్యం అని తెలియకుండానే వాళ్ళ లక్ష్యం అలా వచ్చేస్తుంది. అది ఒక తెలియకుండానే ఒక రెఫరెన్స్ పాయింట్ వచ్చేస్తుంది. అలానే అయ్యి కదా ఫలానా వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళాడంటే వీళ్ళ అబ్బాయిని అమెరికా, ఫలానా వాళ్ళ అమ్మాయిని అమెరికా అబ్బాయికి ఇచ్చాడంటే వీళ్ళందరూ పిల్లలకి ఇచ్చి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళ అబ్బాయిలకి మన అమ్మాయిని ఇవ్వటం, మన అమ్మాయిని గొప్పగా పెళ్లి చేసినట్టు. లోకల్గా ఇస్తే వేరే ఫారెన్ సంబంధాలు చూడలేదా, ఫారెన్ సంబంధాలు రాలేదా అంటే ఎప్పుడు మనిషి మానసికత అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది, అలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పిల్లలు పెరిగిన క్రమంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టిక్ టాక్లు కానీ, వాట్సాప్లు కానీ, ఈ ఫేస్బుక్లు కానీ, మీరు యూట్యూబ్ తీసుకున్నా అలాంటి ఒక యూట్యూబ్లోంచి వీళ్ళకి డబ్బులు రావడం, కేవలం యూట్యూబ్ అని పెట్టుకొని వాటి మీద నుంచి డబ్బులు రావడం, దాంతో అది కూడా ఒక కెరీర్ లాగా అయిపోయి దానికో స్ట్రాటజీస్, దానికి బ్రాండింగ్ అంటే ఆదాయ మార్గంగా కూడా వచ్చేసింది. దానివల్ల వీళ్ళకి ఏంటంటే అది కూడా ఒక గొప్ప అన్న దానికి అది ఒక పెద్ద ప్రాతిపదిక అయిపోయి ఇప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అదే దారి పాటించడం అయిపోయి అదే ప్రాతిపదిక మీద మనుషుల యొక్క వాళ్ళు మనకి ఎంత దగ్గర ఎంత దూరం అనే విషయాల్ని కూడా అదే పారామీటర్స్తో కొలవడం స్టార్ట్ అయిపోయింది. అదే మీరు చాలా గమనిస్తే అరే ఎక్కడికైనా బయటకు వస్తావా అంటే ఈ జనరేషన్ వాళ్ళు రాను మీరెళ్ళండి అంటారు. కానీ ఎక్కడ వాడితోనో ఎక్కడో ఎవడో కనెక్ట్ ఆన్లైన్ గేమ్ ఆడుతుంటాడు, ఆన్లైన్ పక్కింటి పిల్లోడు కింద వచ్చి పిలిచినా కూడా వీడు బోర్డు ఆడుకోవడానికి రారు. ఫలానా మీరు ఎవరో మనకు అసలు తెలియదు, ఏదో వార్తల్లో వచ్చి అతను ఫలానా దేశంలో ఫలానా ఫుట్బాల్ ప్లేయరు, అతనికి చాలా బ్రాండ్స్ ఉన్నాయి అని ఎవడి మొత్తం జాతకం అంతా వీళ్ళు చెప్తూ ఉంటారు. కింద ఉన్న పిల్లాడితో ఆడుకోవడానికో లేదా మన ఇంట్లో ఫలానా వాళ్ళ ఫంక్షన్కి రారా అంటే రారు మాట. సో డిజిటల్గా కూడా వాళ్ళ రిలేషన్షిప్స్ కనెక్షన్స్ అనేది అయితే ఉందో ఆ కనెక్షన్స్ కూడా హ్యూమన్ కనెక్షన్స్ కంటే కూడా డిజిటల్ కనెక్షన్స్ అయిపోయినాయి. కాబట్టి డిజిటల్గా నిన్ను ఒక మనిషి యాక్సెప్ట్ చేస్తే నీకు యాక్సెప్టెన్స్ వచ్చినట్టు, డిజిటల్గా ఒక మనిషి రిజెక్ట్ చేస్తే అది రిజెక్ట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు బ్లాకులు చేయటాలు, లేకపోతే మాట్లాడకపోవడాలు, మెసేజ్ చూసి బ్లూటిక్ పడినా రెస్పాన్స్ పెట్టకపోవటాలు, అసలు బ్లూటిక్లు పడకుండా సెట్టింగ్స్ పెట్టుకోవటాలు, ఇవన్నీ డిస్కషన్ పాయింట్లు అయిపోయినాయి. ఇవన్నీ డిస్కషన్ పాయింట్లే, ఇవన్నీ డిబేట్ పాయింట్స్. ఎవరు చూడకూడదు. నీకు నాకు గొడవ అయితే నీ మీద కోపం వచ్చిందనే విషయం మీకు చెప్పకుండా నేను వెళ్ళి స్టేటస్ పెట్టుకుంటాను, అది ఎలా మీరు చూసే విధంగా, కానీ మీ పేరు చెప్పను, కానీ మీరు చూడాలని కోరుకుంటా. ప్రతి 2 నిమిషాలకి మీరు చూస్తున్నారు లేదు నేను చెక్ చేసుకుంటా. ఈ గోలంతా ఎందుకు, నాకు నీ గురించి కోపం వచ్చిందనే విషయం మీకు డైరెక్ట్ గా చెప్పకుండా ఇలా మనిషి జీవితం అంటే మనుషులంతే విలువ లేదు ఏవో స్టేట్మెంట్లు పెట్టుకుంటుంటారు. ఇది వీళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళ బిహేవియర్ లో కొంత భాగం సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ మీరు వీళ్ళ పేరెంట్స్ బిహేవియర్లో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎదిగే క్రమంలో ఈ టైప్ ఆఫ్ రోల్ మోడలింగ్ వాళ్ళకి అది కొత్త ఫార్మాట్ అండ్ కొత్తది ఎక్స్ప్లోర్ చేయడంలో ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా అటే తీసుకెళ్ళిపోయేటప్పటికి మీరు అక్కడి నుంచి ఒక సైడ్ ఎఫెక్ట్గా పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మనం అది గమనిస్తున్నాం. అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సొసైటీ ఎవరైనా స్టేటస్ పెట్టకపోతే వాడు ఉన్నాడా బతికినాడా చచ్చినాడా అనుకునే పరిస్థితికి వచ్చింది. స్టేటస్ సోషల్ మీడియాలో అప్గ్రేడెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఆ మనిషి అసలు ఏమీ చేయనట్టు, ఏమీ సాధించనట్టు, లేకపోతే అసలు రీచే లేనట్టు
పాపులారిటీ అన్నదాన్ని కూడా నెంబర్ ఆఫ్ పీపుల్ ఫాలో అవ్వడం అనేది. ఇప్పుడు మనమే ఉన్నామండి, ఈ మైక్ ఎవరు కనిపెట్టారో మనకు తెలుసా, ఈ స్టాండ్ ఎవరు కనిపెట్టారో తెలుసా, మనకి తెలియదు. ఈ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మనం వీళ్ళ పేర్లన్నీ తెలుసా, వీళ్ళకి ఫాలోయర్లు ఉన్నారా, బ్రహ్మాండంగా వాడేసుకుంటున్నామే వాళ్ళ పనిని వాడుకుంటున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు ఒక కొత్త విధానాన్ని, ఒక సౌకర్యాన్నో, ఒక కొత్త విషయాన్నో కనుక్కోవడం మీదే వాళ్ళ జీవితం అంతా స్పెండ్ చేశారు. ఆ ఫైనల్ ప్రొడక్ట్ తెచ్చారు, దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ పోయాం మనం. వీళ్ళ ఎవ్వరి పేర్లు తెలియదు మనకి, కానీ వాడుకుంటూ ఉన్నాం. వాళ్ళెవరికి ఫాలోయర్స్ లేరే, అజంతా ఎల్లోరాలో చెక్కిన వాళ్ళ పేర్లు లేవే మనకి. మనం ఇంకా గొప్పగానే చేస్తున్నాం కదా. కానీ ఆ మౌలికమైన విషయాన్ని మనం విస్మరించేసి ఏది చేసినా అది నా పేరు ఉండాలి, అక్కడ మనం ఒక ఇది వేసుకోవటం, రాసుకోవటము, తమ్మునేలు, వాటర్ మార్కులు పెట్టుకోవటం, నాది వాడు వాడేశాడు, వాడిది నేను వాడేశాను, నాది కాపీ రైటు, ఇది కాపీ రైటు. సో ఇలా కొత్త విధానం ఇదంతా కంప్లీట్గా చూసే విధానాన్ని, విషయాలను అర్థం చేసుకునే విధానానికి అసలు ముందు తరం వాళ్ళకైతే వాళ్ళకి మైండ్లోకి ఎక్కను కూడా ఎక్కదు. ఏమిటి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏంటి గోల, ఏమైంది ఇప్పుడు, అట్లా అలాంటి ఒక కంప్లీట్ క్వశ్చన్ అయిపోయేటప్పటికి ఏమవుతుందంటే గ్యాప్ కూడా పెరిగిపోయింది. జనరల్గానే జనరేషనల్ గ్యాప్ ఎప్పుడు జనరేషన్ ఒక పాత తరం అయితే ఈ కొత్త తరాన్ని చూస్తే ఏలియన్స్ చూసినట్టే అయిపోతుంది. అండ్ వీళ్ళకి వాళ్ళు మన కనెక్ట్ గారు అన్న భావన వచ్చేసింది. దానివల్ల ఏమవుతుందంటే సపోర్ట్ సిస్టంలో కూడా చాలా ప్రాబ్లం వచ్చేసింది. ఒకప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏదైనా సమస్య ఉంటే వీళ్ళు తాతగారితో చెప్పుకున్నారు, అరే ఉద్యోగము అనుకున్నాను, ఉద్యోగంలో మోసపోయాను, లేదా డబ్బులో మోసపోయాను, స్నేహంలో మోసపోయాను, ఒక మేనమావతోనో ఒక తాతగారితోనో అది షేర్ చేసుకుంటే దాని ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ టెక్నాలజీ అనే మధ్యలో చాలా గ్యాప్ వచ్చేటప్పటికి వీళ్ళు వాళ్ళని కూడా అవుట్ ఆఫ్ ద వరల్డ్, అంటే మా ప్రపంచానికి సంబంధం లేని వ్యక్తులుగా వాళ్ళు చూస్తున్నారు. అసలు వీళ్ళ గోలలు, వీళ్ళ బాధలు, వీళ్ళ గోల అంటే వాళ్ళకి అసలు వాళ్ళ నెత్తిలకి ఎక్కను కూడా ఎక్కం. ఇంకోటి వాళ్ళు చెప్పేది కూడా వీళ్ళు వినరు, వీళ్ళకి అర్థం కాదు, గమ్మునుండి అదే వీళ్ళు వాళ్ళని చూడట్లేదు. ఒకవేళ కాదని వీళ్ళు ఏదైనా చెప్పదలుచుకున్నా కూడా ఆ పెద్ద జనరేషన్ కూడా అసలు అదంతా అవసరమా, ఇవన్నీ అనవసరం అని చెప్పి కొట్టిపారేయడంలో వీళ్ళని ఒక సపోర్ట్ సిస్టమ్గా జెన్జీ వాళ్ళు కూడా చూడలేకపోతున్నారు. దానివల్ల హ్యూమన్ అంటే జనరేషన్ గ్యాప్లో ఎప్పుడూ జనరేషన్ గ్యాప్ ఉంటుంది, కానీ ఈ జనరేషన్ గ్యాప్ కూడా ఎక్కువ గ్యాప్ అయిపోయింది అన్నమాట. కొన్ని బేసిక్ థింగ్స్ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకోలేని అంత విషయాలు, టెక్నాలజీ విషయాలు, దృక్కోణాలు, చూసే విధానాలన్నీ మారిపోయి దాంట్లోకి వచ్చేసాయి. కానీ ఒక్క విషయంలో జెన్జీని మెచ్చుకోదగింది ఏంటంటే ఎమోషనలీ అవేర్గా ఉన్నారు వాళ్ళు. మంచి విషయం మాట్లాడుకోవాలంటే ముందు జనరేషన్లో లేని విషయము జెన్జీలలో ఉన్న మంచి విషయం ఏంటంటే ఎమోషనల్గా అవేర్, నాకేమవుతుంది, నా ఫీలింగ్ ఏంటి అనేది. ఆడ మగ అనే ఒక జెండర్ భావజాలాల్లో మన ముందు తరాలు పడిపోయి నలిగిపోయిన వాటిల్లో దాన్ని బ్రేక్ చేశారు వాళ్ళు. అండ్ దే డోంట్ హెజిటేట్ టు టాక్ అబౌట్ దేర్ వీక్నెసెస్. అంతకుముందు వాళ్ళకి ఏంటంటే మన బలాలే ప్రపంచం చూడాలి, బలహీనతలు మనం ఒంటరిగా ఏడుస్తూ కూర్చోవాలనే ఒక భావజాలం ముందు తరాల్లో చాలా ఉండి ఆ భావజాలంతో క్రష్ అయిపోయారు వాళ్ళు, చాలా జీవితాలు నలిగిపోయినాయి. కానీ జెన్జీలు కానీ ఆ తర్వాత వచ్చే తరాలు కూడా అండి దే డోంట్ హెజిటేట్, నా బలహీనత ఇది అని చెప్పుకోవటంలో వాళ్ళు అసలు కొంచెం కూడా సంకోచించరు. దానివల్ల వీడియోస్ సెల్ఫీలు తీసి హ్యాపీగా వాళ్ళు నా బలం ఇది, నా బలహీనత ఇది, నా వల్ల నా ఫ్రెండ్ నాతో మాట్లాడట్లేదు, నాకు నా ఫ్రెండ్ కి మధ్య గొడవ జరిగింది, దీంట్లో ఎవరు తప్పు మీరే చెప్పండి ఫ్రెండ్స్ అని వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు, ఓపెన్ గా చెప్పుకోగలరు. నాకు ఈ విషయంలో స్ట్రెస్ గా ఉంది, నేను ఇది చేయలేకపోతున్నాను, ఈ సబ్జెక్ట్ నాకు ఎక్కడం లేదు, నాకు దీంట్లో ఎక్స్పర్టీస్ కాదు, నా మైండ్ ఈ సైన్స్ మైండ్ కాదు, లేదా నాది ఇలాంటి ఓరియంటేషన్ కాదు, క్లియర్గా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అది చాలా మెచ్చుకోగలిగిన విషయం. ఎందుకంటే మౌలికంగా ఆ స్వీయ అవగాహన అనేది చెప్పి మరి నేర్పించాల్సి వచ్చేది ముందు తరాలకి. స్వతహాగా వీళ్ళు స్వీయ అవగాహన ఉండటం అనేది చాలా మంచి విషయం. ఇంకోటి అండి, ఈ స్ట్రెంత్ ఓకే బాగుంది, కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పోస్టుల కింద కానీ చిన్న నెగిటివ్ కామెంట్స్ పెడితే తట్టుకోలేకపోతున్నారు, చాలా కుంగిపోతున్నారు లోపల రివెంజ్ తీర్చుకుందాము అని షార్ట్ టెంపర్ గురి కావడం, ఇట్లాంటి ఒక స్ట్రెస్, తెలియని స్ట్రెస్ లేక పడిపోతున్నారు. దీని నుంచి వాళ్ళు ఎలా బయటపడాలంటారు? అదే అంటున్నా, మళ్ళీ మనకేంటంటే వీళ్ళు పెరిగిన విధానాలు ఇప్పుడు ఇందాక మనకు అనుకున్నట్టు మనకు తెలియని వ్యక్తులతో మనదైన ఒక ప్రపంచాన్ని మనం సృష్టించుకొని అదో ప్రపంచాన్ని భావించడం వల్ల అసలు అది నిజం ప్రపంచం కాదు అన్న విషయం వాళ్ళకి రియలైజ్ అవ్వడం చాలా చాలా ముఖ్యమైన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్టే ఇప్పుడు కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఈ సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్గా ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు ఫోన్ తీసుకొని ఏదో స్క్రోల్ చేస్తున్నారు, వాళ్ళకు వీడియో వచ్చిందని అనుకుందాం, ఇప్పుడు నా వీడియో వచ్చిందని అనుకుందాం, నేను ఏదో విషయం చెప్తున్నా అని అనుకోండి, వాళ్ళు లిటరల్గా అంటే ఇది ఒక మొబైల్లో నేను చూస్తున్న వీడియో, ఇది నేను రియల్ టైంలో ఉన్న స్పేస్, అవును
ఈ డిఫరెన్స్ వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను నిజంగానే వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ సోఫాలో కూర్చొని నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను ఫీల్ అవుతారు. అంత లీనమవుతారు. అయిపోయి నువ్వేం చేసావని ఇక్కడికి వచ్చి ఇప్పుడు చెప్తున్నావు, ఇది నువ్వేం సాధించేసావు అని మాట్లాడతారు. అంటే అది ఎలాగా, ఇప్పుడు నేను మీ ఇంట్లోకి మీ పర్మిషన్ లేకుండా వచ్చి మీకు కూర్చొని ఏమంటే యాక్చువల్గా వంకాయ కూర ఎలా చేయాలో తెలుసా అని మీతో మాట్లాడి నేను నిన్ను అడిగాను వంకాయ కూర చేయమని అని అడుగుతారు. మీరు రియల్ టైంలో అయితే నిజంగానే అలా అడుగుతారు. అలా మొబైల్లో చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజంగానే మనం వాళ్ళ ప్రపంచంలోకి వచ్చేసి మాట్లాడుతున్నాం అని అనుకొని నువ్వేం చేస్తున్నావు, అసలు నువ్వు ఏం చేసావని వచ్చి చెప్తావు. నిన్నెవడు చూడమన్నాడు, అసలు నా పనేంటో కూడా తెలుసుకోకుండా నిన్నెవడు చూడమన్నాను నా వీడియో. నీకు అది ర్యాండమ్గా ఎక్కడో హ్యాష్ ట్యాగ్ ఏదో కలిసి ఫీడ్ వస్తుంది. నా పనికి సంబంధించిన వ్యక్తి అయితే చూడది, నా పనికి నీకు ఏం సంబంధం లేదు, చూడమాకు, అసలు అవసరమే లేదు. నేను ఇప్పుడు ఎందుకు గోల్ఫ్ వీడియోలో లేకపోతే ఫుట్బాల్ వీడియోలో నేను చూస్తాను, నాకు అసలు సంబంధమే లేదు ఆ పనితో, నేను చూడను. కాదని ఏదో హ్యాష్ ట్యాగ్లో కలిసి ఏదో వచ్చింది అనుకున్నాను. నేను ఏదో 2026 అని హ్యాష్ ట్యాగ్ పెట్టాను ఆ వీడియోస్, ఇంకోటి ఏదో వాళ్ళు కూడా అలా పెట్టారు. అప్పుడు ఆబ్వియస్గా నా ఫీడ్లోకి హ్యాష్ ట్యాగ్ 2026 అనే చిన్న లింక్తో ఆ వీడియోలు వస్తుంది. వచ్చినంత మాత్రాన మీరు పని పాట చేయకుండా బాల్తో ఆడుకుంటున్నారా అంటే అది ఎంత అజ్ఞానం అది. కాబట్టి వీళ్ళకి మెయిన్గా అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మొబైల్లో చూస్తున్న ప్రపంచము రియల్ ప్రపంచం వేరు, జస్ట్ వర్చువల్, ఇది వేరు అన్న విషయం అర్థం చేసుకోవాలి. మనము ఇప్పుడు ఇవాళ నేను ఒక వీడియో పెట్టా 25,000 వ్యూస్ వచ్చాయి, రేపు వీడియో పెట్టా 3,000 వ్యూస్ వచ్చాయి అని అనుకుందాం. వాళ్ళు లిటరల్గా ఎలా లెక్కేసుకుంటారు అంటే 25,000 వ్యూస్ వచ్చాయి అంటే 25,000 మంది ఇలా వచ్చి మన ఇలా చూస్తున్నట్టుగా భావిస్తారు మెంటల్గా. ఓకే, రేపు 3,000 వచ్చాయి అంటే ఈ 22,000 మంది ఇలా తిరిగి వెళ్ళిపోయారు అన్నట్టుగా భావిస్తారు. లిటరల్గా మీరు ఒక మెయిన్ గ్రౌండ్లో 25,000 మంది ఉంటే ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే 25,000 మంది చూస్తున్నారు, కొంచెం సేపటికి 22,000 మంది ఆ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోతున్నారు, 3,000 మందే ఉంటున్నారు. అప్పుడు మనం నిజంగానే నేను ఒక స్పీకర్గా ఒకవేళ అలా వెళ్ళిపోతున్నా ఫీల్ అవుతా, ఏంటి ఏం తప్పు మాట్లాడితే ఏం జరుగుతుంది ఇట్లాగానే. లిటరల్గా అలాంటప్పుడు ఎలాంటి ఎమోషన్కి గురవుతామో సోషల్ మీడియాలో వీళ్ళు అప్లోడ్ చేసి ఈ కౌంట్కి కూడా లిటరల్గా వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. కానీ ఇదంతా ఈ హ్యాష్ ట్యాగ్ గేము, వాళ్ళకున్న టైం గేము. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నేనే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అదే టాపిక్ మీద ఆల్రెడీ 2 వీడియోలు చూశాను, 3వ వీడియోగా నాకు ఇది వచ్చింది, ఎందుకు చూస్తా, పాస్ చేసేస్తాను కదా. ఇలా ఎన్నో మనకి సంబంధం లేని ఎన్నో పారామీటర్స్ అందులో మిళితమై ఉంటాయి. అది వేరు. వీళ్ళకి ఆ విఘ్నత రావాలి. ఇది వేరే అది వేరే, ఈ ప్రపంచం వేరే ఆ ప్రపంచం వేరే. నిన్ను 10,000 మంది ఫాలో అవుతున్నారంటే అచ్చంగా నీతో పాటు 10,000 మంది వెనక తిరుగుతున్నారని అర్థం కాదు. 10,000 మంది స్పేస్లోకి నువ్వు వెళ్ళావు, సోషల్ మీడియా స్పేస్లోకి, అంతే. రేపొద్దున 25,000 మందిలోకి వెళ్తావు, ఇంకోసారి 30,000 మందిలోతో, ఇంకోడెవడో వచ్చి సడన్గా 1,000,000 మంది పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇందులో ఇప్పుడు నీకు వాడికి పోటీ ఏమీ లేదు. ఇలా కూడా అనుకొని వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీలాగా ఫీల్ అయిపోయి అలా మన స్టేటస్లు 140 మంది చూసారా, వాళ్ళ స్టేటస్లు 500 మంది చూస్తారా. ఈ కౌంట్ల గేములు, నాకు ఇన్ని కాంటాక్ట్స్ ఉంటే ఇంతమందే చూస్తున్నారా, ఇంతమంది చూసి ఇన్ని సేల్సే వస్తున్నాయా, ఇలా ఏవేవో పెయిడ్ ప్రమోషన్స్ పెట్టుకోవటము, ఏదైనా కూడా అలా అవ్వడము. ఇలా ఏదైనా ఆనందమైన, బాధ అయినా, దుఃఖమైన ఒకటి ఎప్పుడైనా ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళ పాజిటివ్ సైడే చూపించుకుంటారు. ఏ జనరేషన్ అయినా, మీరు జెన్జీ అవ్వండి, తర్వాత జనరేషన్ కానివ్వండి, ముందు జనరేషన్ కానివ్వండి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా వాళ్ళ పాజిటివ్ సైడే సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ఒక భార్యాభర్త కలిపి సమ్మర్కి ఏదో హాలిడేకి వెళ్ళారనుకున్నా, హాలిడేకి వెళ్ళిన ఊటీ ఫోటోలో పెట్టుకుంటారు. ఊటీలోకి వెళ్ళిన వాళ్ళ తర్వాత వాళ్ళు పోటాపోటీగా పోట్లాడుకున్నది ఎవడు వీడియో పెట్టుకోవడం. సో మీరు ఊటీ పెట్టేసుకొని ఇది చూసారా ఎంత అన్యోన్యంగా ఉన్నారో వాళ్ళు, చక్కగా భార్యాభర్తలు మంచి టైం స్పెండ్ చేస్తున్నారంటే వాళ్ళు ఊటీకి వెళ్ళి దేనికోసం కొట్టుకున్నారో అవన్నీ మనకి తెలియదు కదా. మనం మన లైఫ్, మన పరిస్థితులు, మన ఎంజాయ్మెంట్, మన టైము, మన ఫ్యామిలీ టైం మీద దృష్టి పెట్టాలి అంతవరకు. అలా చేసి పాజిటివ్గా చూపిస్తున్న వ్యక్తి అదే నిజంగానే వాళ్ళు అలా బతుకుతున్నారు అని అనుకోవటం అది కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి కొన్ని బేసిక్ మౌలికమైన ఏమంటారు మిత్ బస్టర్స్ అనేవి జరగాలి జెన్జీలకి. జెన్జీలు అవనివ్వండి, తర్వాత జనరేషన్ అయినా ముందు జనరేషన్ వాళ్ళు కూడా ఇలానే ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు జెన్జీ వరకే చెప్తున్నారు, నేను ఆ ముందు జనరేషన్లో కొంతమందిని చూసాను. అంటే ఇప్పుడు తాతగారులు, అమ్మమ్మలు, బామ్మలు అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఏది ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి ఒక వీడియో పంపించారనుకున్నారు, మిగిలిన వాళ్ళు రెస్పాండ్ కాకపోతే నిజంగానే ఈయన ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే ఎవడు పట్టించుకోకపోతే ఆయన గౌరవానికి ఎంత భంగమో, వాట్సాప్లో ఫ్యామిలీ గ్రూప్లో వాళ్ళు పోస్ట్ పెడితే దానికి స్పందించకపోతే కూడా ఆయన అంతే గౌరవ భంగంగా
క్విట్ అయిపోవడము, క్విట్ అయిపోవడమో, చెప్పకుండా గ్రూప్లో నుంచి వెళ్ళిపోవడమో, అవును ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకపోవడం, అవును. లేకపోతే మెసేజ్ ఇస్తే రెస్పాండ్ కాకపోవడం కూడా అవును. తన గౌరవ మర్యాదలకి ముడి వేసేసుకునేంత పరిస్థితికి వెళ్ళిపోయారు. అవును. అది వేరు, ఇది వేరు, Correct. దానికి సంబంధం లేదు. మీరు పంపించిన వీడియో వాడు ఆల్రెడీ 33 సార్లు చూసి ఉండవచ్చు కాక, చూసుండొచ్చు. అవును. లేకపోతే అది ఏ అని మీకు తెలియదు, వాళ్ళు తెలిసి ఉండొచ్చు కాక, అవును. సరే అది ఏ ఏంటి అది నిజం కాదని చెప్పి మిమ్మల్ని చనపుచ్చడం ఇష్టం లేక వాళ్ళు ఏమీ లేకుండా కామ్గా ఉండొచ్చు కాక, అవును. ఎన్నో కారణాలు ఎన్నో విషయాలు జరగవచ్చు. అవును. లేదా ఇది నచ్చింది కదా అని అంటే ఇవే పంపిస్తూ ఉంటారు, ఎందుకు వచ్చింది లేని దీనికి కూడా కామ్గా ఉండొచ్చు, ఎన్నో విషయాలు జరగచ్చు. అది మీ గౌరవ మర్యాదలకు సంబంధించింది కాదు. సోషల్ మీడియాలో మీరు పంపిస్తున్న కాంటెంట్ వాడికి రెలవెంట్ అవునా కాదా అన్న దాని మీద వరకే ఆధారపడింది. సో ఈ విఘ్నత మనం అందరం జనరేషన్స్ సంబంధం లేకుండా ఈ విఘ్నత కోల్పోతున్నాం. ఈ ప్రపంచం వేరు, నిజమైన ప్రపంచం వేరు అనేది ఎప్పుడు ఆ ఎరుకతో ఉండగలగాలి. ఇంకోటండి, ఈ జంజీలో వచ్చిన మెయిన్ సమస్య స్క్రీన్ టైం. విపరీతంగా స్క్రీన్ మీద ఉండడం, డే అండ్ నైట్, లేచినప్పటి నుంచి నిద్ర 12, 1 గంట. మీరు చూడండి, జంజీల్లో రాత్రి 3 గంటలప్పుడు కూడా ఆన్లైన్లో చూపిస్తుంటారు చాలామంది. సో ఇది ఏమైనా మానసిక సమస్యలకు దారి తీస్తుందా? షార్ట్ టెంపర్కి కానీ, లేకపోతే ప్రతి చిన్న విషయానికి కుంగిపోయేది కానీ, ఇట్లాంటివి ఏమైనా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది? అంటే స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల ఉంటుందండి. స్క్రీన్ టైం ఎక్కువ అవడం వల్ల మానసిక సమస్య ఉంటుంది. ఎందుకంటే మీరు రియల్గా కూడా ఇప్పుడు ఇది చూసేవారు కూడా కావాలంటే ప్రాక్టికల్గా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎప్పుడైనా సరే మామూలుగా అడపాదడప 3 గంటలకోసారి 4 గంటలకోసారి మామూలుగా వాట్సాప్ ఏవో చెక్ చేసుకుంటూ మళ్ళీ మీ పనులలో ఉంటూ మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా వాట్సాప్ చెక్ చేసుకుంటున్న వాళ్ళు ఆ నిమిషం అంటే లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటారు. ఎంత అలర్ట్గా పరిసరాల విషయాల్లో కానీ వీటిలో కానీ వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారన్న దానికి కంటిన్యూగా మనిషి మొబైల్ మీరు చేతిలోకి ఇచ్చేసండి, 3 గంటలో 2 గంటలో కంటిన్యూగా మొబైల్ చూస్తున్నారు. ఆ చూస్తున్న వ్యక్తిని మీరు మధ్యలో ఆపి ఏదైనా ఒక విషయం అడిగితే వాళ్ళు స్పందించేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ మైండ్ చాలా తొందరగా లివింగ్ ఇన్ ఆ ప్రస్తుతంలో బతకరు, వాళ్ళు చాలా టైం పడుతుంది వాళ్ళ మైండ్కి. ఎందుకంటే మీరు మైండ్కి ఆల్రెడీ ఏదో సంబంధం లేని ఎన్నో రకాల సమాచారాలు ఇస్తూనే ఉన్నారు. అందులో నుంచి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి, దానికి తేవాల్సిన సమాధానం ఈ లోపల ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నది, ఇది చాలా కన్ఫ్యూజన్ బ్రెయిన్కి పడుతుంది. సో వాళ్ళ ఐడెంటిఫైయింగ్ స్కిల్స్, అబ్జర్వేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇది కాకుండా ఎక్కువగా అలా మొబైల్లోనే చాలాసేపు చూసుకుంటూ తమ కంఫర్ట్ స్పేస్ వెతుక్కున్న వాళ్ళకి మీరు దానిలో నుంచి బయటికి తీసి చెప్పే ఏ పనైనా వాళ్ళకి చాలా ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. ఇంక్లూడింగ్ చదువుతో సహా. చదువు అవ్వనివ్వండి, మీరు మామూలు ప్రశ్నే అడగనివ్వండి, ఏదైనా సరే ఎమోషనల్గా చాలా ఓవర్గా రియాక్ట్ అవుతారు. ఇది కావాలంటే ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో కూడా. ఎక్కువ శాతం మొబైల్ ఎక్కువసేపు కంటిన్యూగా చేస్తున్న వాళ్ళని మీరు వాడనప్పుడు వాళ్ళని మీరు ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళు సమాధానం చెప్పే విధానానికి, మొబైల్కి అడిక్ట్ అయిపోయిన తర్వాత మీరు ప్రశ్న వేస్తే వాళ్ళు సమాధానం చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. చాలా మంది తల్లిదండ్రులు కంప్లైంట్ కదా, ఎమోషనల్గా గొంతులో పడింది మంచినీళ్ళు తీసుకుంటే కూడా వినిపించుకోరు. నిజమే, మంచినీళ్ళు తీసుకురా అంటే అని కూర్చుంటారు వాళ్ళు. మంచినీళ్ళు అనేది మనకు అసలు ఎంత మౌలికమైన విషయం. అంటే ఫస్ట్ ఒక మనిషి మంచినీళ్ళు తేనంటే పరిగెట్టుకుంటూ తెచ్చేస్తారు. అలాంటి అంటే అలర్ట్గా ఉండరు వాళ్ళకి ఆ ప్రిఫరెన్సెస్లో. ఎందుకంటే ఇక్కడ ఈ వీడియో ఇదేదో చెప్తూ ఉంటుంది మైండ్కి, అది సగంలో ఇంటరప్ట్ చేయడానికి మైండ్ రెసిస్ట్ చేస్తుంది. అది పూర్తవ్వాలి, అదేదో పూర్తవ్వాలి. అది పూర్తయ్యే లోపల మీరు ఏది చేసినా వాళ్ళకి డిస్టర్బెన్స్ లా అనిపిస్తుంది. సో ప్రియారిటీ వైజ్లో మీ అవసరం సెకండరీ అయిపోతుంది, ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. నిజంగా ఇది రియల్గా నీ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటే నిజంగా ఏం జీవితానికి ఉపయోగపడుతుంది, కానీ మైండ్కి ఏదో ఫీడ్ అవుతూ ఉంటుంది. మామూలుగానే మన మైండ్కి సుమారుగా 60,000 ఆలోచనలు వస్తాయని అని అంటారు. మీరు అవునన్నా కాదన్నా, పట్టించుకోకపోయినా, దృష్టి పెట్టినా పెట్టకపోయినా కూడా 60,000 ఆలోచనలు వస్తాయి. మైండ్కి వచ్చే ఆలోచనలకి మళ్ళీ మనం ఇలాంటి ఒక ఫీడ్ ఇస్తున్నాం. అంటే ఎంత పని ఇందులో ఇప్పుడు మీకు ఇచ్చే వాటిలో ఎన్ని మీకు పనికి వచ్చేవి, ఎన్ని పనికిరానివి, ఎన్ని మీరు మామూలుగా కూడా వస్తాయి. మీరు ఇలా నడుచుకుంటూ వెళ్ళినా ఓ చెట్టును చూస్తారో, ఓ పుట్టను చూస్తారో, కేవటో చూస్తారో, అవన్నీ ఆలోచన అన్నీ మనం పట్టుకోం. కానీ అవి మీ నిజమైన ప్రపంచానికి సంబంధించినవి. కానీ ఇందులో మీ నిజమైన ప్రపంచానికో మీ నిజమైన జీవితానికో అసంబద్ధమైనవే 90% ఉంటాయి. ఆ అసంబద్ధమైన 90% ఆలోచనలు మీరు మీ మైండ్కి ఇచ్చి ఏమిటి ఉపయోగం, అది మీ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? కానీ అదేదో జరుగుతూ ఉంటుంది ప్రాసెస్, మధ్యలో మీరు ఆపితే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చేస్తుంది. అందువల్ల ఎమోషనల్గా చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఓవర్గా అవ్వడం, చిన్న మాటకే అతిగా అగ్రెసివ్గా బిహేవ్ చేయడము, ఇది జరుగుతూ ఉంటుంది. రెండోది మీరు అన్నట్టు గ్రూపుల్లో మాట్లాడుతున్నప్పుడు కూడాను వీళ్ళు అన్న మాటకి అడ్డుపడి ఇంకోళ్ళు ఎవరైనా మాట్లాడేసినా కూడాను అప్పుడు వీళ్ళ మెసేజ్కి ఎవరైనా స్పందించకపోతే వాళ్ళు ఏదో మరుగున పడిపోయినట్టు, మిగతా వాళ్ళందరూ కలిసి వీళ్ళని విపరీతంగా అడ్డుకట్ట వేసేస్తున్నట్టు, ఇలా అంతా ఇవన్నీ భావనలే. టెక్స్ట్లో ఒరిజినల్గా అది నిజంగానే అందరూ వీళ్ళని పట్టించుకోకుండా
ఉందామని అది చదువు ఉండకపోవచ్చు, అవును. మరొకటి ఏదో మెసేజ్ వీళ్ళ దృష్టి పెట్టింది అటు నుంచి ఇటేటో వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఎలా అనుకుంటారో చూసారా, వాడి మెసేజ్కి అయితే వీళ్ళందరూ చూసారు, నాకైతే అంటే నాకు విలువ లేదు. సో ఇది కంప్లీట్గా ఇమీడియట్గా అదే మీరు నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు, మీరు ఏదో చెప్పబోయారు, ఇంకోటి ఏదో చెప్పాడు, అందరూ అది వింటున్నారు. మామూలు అప్పుడైతే మనం ఏం చేస్తాము, చెప్పబోయిన విషయం అప్పుడు ఆగిపోయినా మళ్ళీ అయిన తర్వాత మనం కంటిన్యూ చేస్తాం. కానీ మీరు అదే చాట్లో చూడండి, ఒకసారి ఒక మాట చెప్పారు, ఎవరు స్పందించలేదు, ఇక మాట్లాడటం మానేస్తారు వీళ్ళు. వాళ్ళు చెప్పిన దానికైతే వీళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, మనం చెప్పిన దాన్ని రెస్పాండ్ అవ్వము, ఎందుకు మనం కామ్గా ఉందని. ఇప్పుడు ఈ కామ్గా ఉన్నప్పటి నుంచి నేను ఎందుకు ఇంత కామ్ అయిపోయానో ఎవడైనా గమనించి అడుగుతున్నాడా? ఎవరు అడగరు. వాళ్ళు ఏమనుకుంటారు, వీడేదో పనిలో ఉన్నారు, బిజీ అని అనుకుంటారు. అదే మీరు నలుగురు నుంచొని ఉన్నాం, అందరు మాట్లాడుతున్నారు, ఒకరు మాత్రం అలా మాట్లాడుతున్నాడు, మామూలు పక్కన ఉన్న మనిషి అడుగుతాడు, ఏరా ఏంటి అంతా ఓకేనా ఏంటి అని చెప్పేసి, నువ్వేంటి అని కాన్వర్సేషన్లో కలుపుకొస్తారు. కానీ మీకు టెక్స్ట్లలో గ్రూపుల్లో చాట్ జరిగినప్పుడు అలా ఎవరిని నువ్వే ఎందుకు మాట్లాడట్లేదు అని అడగరు, వాళ్ళు ఏదో పనిలో ఉన్నారని అనుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, నేను అడగకపోయినా కూడా నన్ను ఎవడో పట్టించుకోవట్లేదు, సో ఈ గ్రూప్లో నేను ఇంపార్టెంట్ కాదు, నా మాటకి విలువ లేదు, నా అభిప్రాయానికి విలువ లేదు. ఇప్పుడు చూసారా నెగిటివిటీ ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో. అదే మామూలుగా మీరు 10 మంది డైరెక్ట్గా మాట్లాడుకోమనండి, అసలు అంత నెగిటివిటీకి తావే ఉండదు. సో తెలియకుండానే సోషల్ మీడియాలో మనకి నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పాజిటివిటీ మామూలుగానే మన బ్రెయిన్ నెగిటివిటీని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది, దానికి ఇవి అగ్నిలో ఆజ్యం పోచినట్టు అవుతాయి. ఇంకోటండి, ఈ రీల్స్ షార్ట్స్ ఇవన్నీ చూడడం వల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేటివి బాగా తగ్గిపోతున్నాయి. వాళ్ళు దేని మీద 2-3 నిమిషాలకు మించి దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు చదువు అనుకో, అరగంట ఒక లెక్చరర్ కానీ టీచర్ కానీ పాఠం చెప్తే అరగంట వినడమా అనేది వాళ్ళకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే వీళ్ళు 2 minutesలో రీల్స్ అయిపోతున్నాయి కదా, సో దానికి అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా తగ్గిపోతున్నాయని కూడా చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. సో వీటికి ఏంటి పరిష్కారం? బేసిక్గానే మనకి కాన్సన్ట్రేషన్ అనేది నెంబర్ ఆఫ్ మినిట్స్ తగ్గుతూ ఉండటం అనేది బేసిక్గా న్యాచురల్గా కూడా మనకి జరుగుతున్న విషయమే. ఒకప్పుడు 12.5 నిమిషాలు ఉండేదట, ఆ తర్వాత 12 నిమిషాలు ఉండేది, ఆ తర్వాత 7 నిమిషాలు, అలా తగ్గి ఇప్పుడు మరి 30 సెకండ్ల వరకు మనం వచ్చేసాం. ఎందుకంటే అదే మీకు వెంటనే బోర్ కొట్టేస్తుంది. దీనికి ఇప్పుడు చిన్న లాజిక్ ఏంటంటే అండి, ప్రజెంట్ చేసే వ్యక్తుల యొక్క టెక్నిక్స్ మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఒకప్పుడు గమనిస్తే సినిమాలలో ఉంటే పాటల వెనకాల పాటలు, లేకపోతే ఒకటే యుద్ధం సీన్ ఉంటే 20 నిమిషాలు ఉండేది. ఆ సినిమాలు అప్పట్లో బాగానే హిట్ అయినాయి. కానీ జనాల కాన్సన్ట్రేషన్ మారిపోతుందని కదా లెక్కలు మారిపోయినాయి. ప్రతి అరగంటకు పాట పడాలి రోయ్, 2 అరగంటలకు ఫైట్ పడాలి. సినిమా అంటే 5 ఫైట్ కామెడీ ట్రాక్ రావాలి, 2 సీరియస్ సీన్ల తర్వాత ఒక కామెడీ ట్రాక్ రావాలి. ఇలా ఎలా సినిమాకి కూడా క్యాలిక్యులేషన్స్ మారిపోలా. మీకు అదే 4 గంటల 5 గంటల సినిమాల నుంచి 2.5 గంటల్లోకి వచ్చి అందులో కూడా ఈ క్యాలిక్యులేషన్స్ ప్రకారం, ఎందుకంటే మనిషి ఆ కాన్సన్ట్రేషన్ లేకపోతే ఉండడు అనేది అర్థమైపోయింది. 2020 అయినాయి. అలా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మారుతూ ఉంటుంది కాబట్టి అందుకే ఇప్పుడు సినిమాలు చూస్తే ప్రతి 5 నిమిషాలకు ఒక హైప్ మ్యూజిక్ రావాలి, లేకపోతే హైప్ సీన్ రావాలి, లేకపోతే ఏదో హైప్ డైలాగ్ రావాలంటే మిమ్మల్ని మాటికి మనం పడుకోవద్దు లే అంటున్నట్టు తట్టి లేవుతున్నట్టు అనమాట. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ లెక్చరర్లు టీచర్లు కానీ ఇంకొకళ్ళు ఏమైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా అందుకే వాళ్ళ స్కిల్స్ పెంచుకోవాలి. అదే పాత పద్ధతిలో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేందుకు 45 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు విను అంటే ఇప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు. అదే మేము టీచర్ ట్రైనింగ్స్లో రకరకాల ఇన్పుట్స్, రకరకాల మెథడ్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ప్రతి 2 నిమిషాలకి ప్రతి 3 నిమిషాలకి వాళ్ళని ఎలా దృష్టి అటు వెళ్ళిపోతున్నామని మాటికి ఇటు తెచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఆ తెచ్చుకునే విధంగా మన పాఠాన్ని, మన ఓరియంటేషన్, మన డెలివరీ స్టైల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అంతే, అలా తప్పదు. ఇంకా కాన్సన్ట్రేషన్ ప్రకారం ఇది మార్చుకుంటూ ఉంటామే. కానీ దానివల్ల బోర్డమ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అండి, ఏ విషయాన్ని పూర్తిగా గ్రహించగలిగే శక్తి పోతుంది. అవును, ప్రతి విషయాన్ని ఇట్లా అంటుకునే అట్లాగా టచ్ చేసి వస్తున్నారు. టెక్స్ట్ కూడా పిల్లలు షార్ట్ టర్మ్ లో రాసేస్తారు, షార్ట్ టర్మ్ అన్ని ఎగ్జామ్స్ లో కూడా అట్టే రాస్తున్నారేమో తెలియదు. దానివల్ల ఏంటంటే ఒక విషయాన్ని పేషెన్స్ తో పూర్తిగా గ్రహించగలిగే శక్తి పోతుంది. మనం ఒకప్పుడు వినేవాళ్ళం కదా, ఈ జెన్ మాస్టర్లు వాళ్ళు కూడా ఏమీ చెప్పకుండా, ఒక టాస్క్ చెప్పకుండా, రోజు రా గుడ్డ తీసుకో అది తుడువు వెళ్ళు అంటే కూడా అలా 3 రోజులు 4 రోజులు ఇచ్చినా కూడా ఆ మాస్టర్ అదే టాస్క్ ఇస్తే ఎందుకు చేయమన్నారు అనేదాన్ని ప్రశ్న అడగకుండా వాళ్ళు అలా చేసేవారు. అంటే అలా ఒక పేషెన్స్ అన్నమాట. మీరు డ్యాన్స్లోకి వెళ్ళినా కూడా డ్యాన్స్
టీచర్లు కూడా ఒక ఒక ముద్రలో కానీ ఒక భంగిమలో ఇచ్చి ఒక రోజులో చాలాసేపు అలాగే ఉండమంటారు, 2-3 రోజులైనా సరే అదే చెప్పి పంపించడం, అలా వాళ్ళలో ముందు ఒక నిలకడ పేషెన్స్ నేర్పించేవారు. అక్కడి నుంచి ఒక కళ ఎదగడం అనేది వచ్చేది. ఇప్పుడు వాళ్ళకి చాలా కంగారు, ఇవాళ చేరారంటే వారానికల్లా వాళ్ళు ఏదో వాట్సాప్ స్టేటస్ పెట్టేయాలి, 2 నెలలకల్లా ప్రోగ్రామ్ ఇచ్చేసేయాలి, సంవత్సరానికల్లా అరంగేట్రం చేసేయాలి అని కంగారు. పేరెంట్స్కి కంగారే, అసలు పిల్లలకి ఆ నిలకడ లేనిదే వాళ్ళ పరిగెత్తేయాలన్న కంగారు. మీరన్నట్టు ఎప్పుడైతే ఈ కాన్సన్ట్రేషన్ తగ్గుతుందో మళ్ళీ నిలకడ తగ్గుతుంది. ఓర్పుతో మనం పేషెన్స్ పడుతుంది. ఎందుకంటే ప్రతి సమస్యకి మనం క్విక్ గా సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్షిప్ బ్రేకప్ చేసుకోవడం, ఏదైనా ఒక సమస్య వస్తే అది ఇప్పుడే తేలిపోవాలి అని, కాలంతో చాలా పనులు చక్కబడతాయి అనేది ఇంకా వ్యాలిడ్ అవ్వదు వీళ్ళ విషయంలో, ఎందుకంటే పేషెన్స్ ఉండదు కాబట్టి. అది పోనీ వేరే వాళ్ళ విషయాల్లో అయితే ఓకే, వీళ్ళ సమస్యలకే వీళ్ళకి కూడా పేషెన్స్ రాకపోవడం వల్ల అతి చేసేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెయిట్ పెరిగిపోయారు అన్న వెంటనే ఒక లాంగ్ ప్రొసీజర్, ఒక స్టేబుల్ లాంగ్ కన్సిస్టెంట్ ప్రొసీజర్ కాకుండా ఇమీడియట్గా ఫాస్టింగ్ చేసేయడాలు, ఇమీడియట్గా ఇంజెక్షన్స్ తీసుకొని తగ్గిపోవడాలు, ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్ ఆరోగ్యం మీద కూడా, ఎందుకంటే ఓర్పు అనేది మౌలికంగా ఓర్పు అనే క్వాలిటీ తగ్గిపోతుంది. మీకు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ లేకుండా పోతే, కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గింది అంటే అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వాళ్ళ ఓర్పు సహనం మీద ఎఫెక్ట్ అవుతుంది. సో కాన్సన్ట్రేషన్ తగ్గటం అనేది ఏ రకంగా ఎఫెక్ట్ అంటే నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్, బేసిక్గా ఓర్పు సహనం కూడా. అందుకే నిన్న రిజల్ట్స్ వచ్చాయంటే ఇవాళకల్లా దూకేస్తున్నారు, చచ్చిపోతున్నారు, అయిపోతున్నారు. 6 నెలలు ఆగితే మళ్ళీ రాసుకొని పాస్ అయ్యేదానికి ఇవాళే చనిపోవాలి. ఇదండి ఉద్యోగం పోయింది అంటే ప్రయత్నించి ఇంకో ఉద్యోగం తెచ్చుకునే లోపల అన్ని సమస్యలు వాళ్ళకి, అంత పెద్ద సమస్య, ప్రతి సమస్యకి ఇప్పుడే సొల్యూషన్ దొరికేయాలి అని లేదు. ఆగుదాం, నిలబడదాం, ఈ కష్టం మన్ని బలం చేయడం కోసమే ఈ కష్టం వచ్చింది, ఈ కష్టంలో మనం నిలబడదాం, ఏడుపు వస్తే ఏడుద్దాం, భయం వస్తే భయపడదాం, బాధ వస్తే బాధపడదాం. కానీ ఇది పడాలి, ఇది మనకి ఇదంతా మనకు ఒక ప్రాసెస్. బంగారం అగ్నిలో అది మరుగుతున్నట్లు అయినట్టు ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నుంచి మనం ఇంకొంచెం మేలిమై బయటకు వస్తామనే ఒక సహనం, ఓర్పు లేకపోవడంతో అన్ని ఇమీడియట్ నిర్ణయాలు తీసుకోవడం అవుతుంది. అందువల్ల దీనికి రివర్స్. అందుకే ఇప్పుడు యోగా, మెడిటేషను, లేకపోతే ఇలాంటి వాటి ద్వారా, లేదా మీకు అందుకే మండాలా ఆర్ట్స్ అని, లేకపోతే ఇలాంటి రకరకాల ఫినామినన్స్ వచ్చి కాస్త మార్షల్ ఆర్ట్స్ కానివ్వండి, ఇలాంటివి వాళ్ళు ఖచ్చితంగా పక్కన నేర్చుకుంటూ వాళ్ళ కాన్సన్ట్రేషన్, సహన శక్తి, పేషెన్స్ని మెల్లగా పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. సో ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ఈ ఒరవడిలో పడిపోతున్నా సరే ఇలాంటి పక్కనవి ఏవైనా అలవాటు చేసుకోవాలి. వాళ్ళు బుక్ రీడింగ్ కానివ్వండి, లేకపోతే మార్షల్ ఆర్ట్స్, లేకపోతే యోగా, మెడిటేషన్, చిత్రలేఖనం లాంటివి ఏవైనా ఒక కళ కానీ, ఒక ఆట కానీ, ఒక స్పోర్ట్, ఒక ఆట అయినా సరే లేకపోతే ఒక కళ అయినా సరే ఏదో ఒకటి దాన్ని ఊతంగా పట్టుకొని ఈ పేషెన్స్ లెవెల్స్, ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ మెల్లగా పెంచుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ లైఫ్ బ్యాలెన్స్లోకి వస్తుంది. ఇంకోటి అండి, ఈ తరంలో ముఖ్యంగా గమనిస్తున్నది తల్లిదండ్రులు బాగా సఫర్ అవుతున్నది ఏంటంటే, వాళ్ళు వాడే ఏ వస్తువైనా కొంచెం పాడైనా ఇంకా అది వాడడం మానేస్తారు, పక్కన పడేస్తారు. దాన్ని రిపేర్ చేసుకోవచ్చు, దాన్ని ఆల్టరేషన్ చేసుకోవచ్చు, ఇట్లాంటివి చెప్తే కూడా చేసినా కూడా పేరెంట్స్ దాన్ని వాళ్ళు వాడడం లేదు. ఈ టెండెన్సీ బాగా ఉంది. తర్వాత ఇంకా ఈరోజు మొబైల్ చూడకపోతే ఈ ప్రపంచాన్ని మిస్ అయిపోతామే, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక ఆ ఫోబియా బాగా ఎక్కువ అవుతుంది ఈ జనరేషన్. సో ఇది దేనికి దారితీస్తుంది? దీన్ని అవాయిడ్ చేయడానికి పేరెంట్స్ ఏం చేయొచ్చు, లేదా ఆ పిల్లలకి ఏమైనా ఉన్నాయా మార్గాలు? ఇందాక మీరు అన్నమాట రిపేర్, దేర్ ఈస్ నో రిపేర్, ఓన్లీ రీప్లేస్. ఎప్పుడైతే కమోడిటీస్ మీకు అఫోర్డబుల్ ప్రైసెస్లోకి వచ్చేస్తాయో అప్పుడు మనం రిపేర్ చేసి దాన్ని వాడుకోవాలి అనే దృష్టి రాకుండా అది తీసుకుంటే కొత్తది తెచ్చుకుందాం. ఇప్పుడు మీకు ఒకప్పుడు బట్టలు ఒకప్పుడు టీ షర్ట్ అంటే 150 రూపాయలకే వచ్చేదని అనుకుందాం. ఇప్పుడు మీకు 50 రూపాయలకి టీ షర్ట్ వస్తుంది, 800కి టీ షర్ట్ వస్తుంది, 10,000కి టీ షర్ట్ వస్తుంది. అన్ని రేంజ్లో ఒక కమోడిటీ అనేది డిఫరెంట్ రేంజెస్లో మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఆ ఉన్న కమోడిటీని రిపేర్ చేసుకొని వాడుకుందాం అన్న దృష్టి నెక్స్ట్ జనరేషన్కి రాదు, ఈజీగా రీప్లేస్ చేస్తారు. అది వాళ్ళ అఫోర్డబిలిటీ బట్టి. నేను 50 పెట్టుకోగలిగితే 50లోనే దాని రీప్లేస్మెంట్ తెచ్చుకుంటా, 500 పెట్టుకోగలిగితే 500లోనే దాని రీప్లేస్మెంట్ తెచ్చుకుంటా. బట్ మీకు ప్రోడక్ట్ ఎప్పుడైతే అవైలబుల్గా ఉందో రీప్లేస్మెంట్ అనేది ఈజీ అయిపోతుంది. సో రిపేర్ చేసుకోవాలి అన్న అంశాన్ని అప్పుడు ఈ జనరేషన్కి ఎలా తేవాలంటే అదొక స్కిల్ రూపంలో, నైపుణ్యం రూపంలో దాన్ని ఇంట్రడ్యూస్ చేయగలిగితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లంబింగ్ వర్క్ ప్రాబ్లమే వచ్చింది, ఆ ప్లంబింగ్ది మార్చుకోవడంలో నీ ఆలోచన విధానం, ఏ పైప్ పెడితే బాగుంటుంది, ఏది కుదురుతుంది, దీనికి ఏ స్పానరు, ఏ ఇది అనేది
ఒక ఆలోచన, ఒక స్కిల్, నైపుణ్యానికి సంబంధించిన విషయం. నైపుణ్యంగా వాళ్ళకి కొంచెం చిన్నగా అలవాటైనప్పుడు తెలియకుండానే వాళ్ళలో ఒక ఛాలెంజ్ వస్తుంది. ఛాలెంజింగ్గా చూస్తారు. అంటే ఈ సమస్యను నేను పూరించడం అనేది, ఆ సమస్యకి సొల్యూషన్ వెతకడం అనేది ఇప్పుడు నాకు ఛాలెంజ్ అవుతుంది అనే విధంగా చూస్తారు. మనిషికి బేసిక్గా ఆ బెటర్మెంట్ అన్న ఆలోచన ఉంటుంది. లేకపోతే వాళ్ళ వల్లే ఇంత మంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్, ఇంత మంచి యాప్స్, ఇన్ని మంచి అన్నీ వాళ్ళు డెవలప్ చేస్తున్నారంటే ఆ దృష్టి ఉందనే కదా. కాకపోతే ఆ దృష్టిని మనం ఈ డైరెక్షన్లో తేవాలి. అది ఒక స్కిల్స్ రూపంలో వాళ్ళకి డెవలప్ చేయడం. రీప్లేస్ ఈజీ, కానీ రిపేర్ చేయడంలో నీ తెలివి కనిపిస్తుంది. అవును, రీప్లేస్ చేయడంలో నీ కెపాసిటీ కనిపిస్తుంది అంతవరకు. రిపేర్ చేయడంలో నీ తెలివి కనిపిస్తుంది అనే విధంగా వాళ్ళలో కొంచెం ఒక ఛాలెంజింగ్ ఇంటెలెక్చువల్ పెంచుకునే విధంగా దాన్ని మార్చుకోగలగాలి. అది ఫైనాన్షియల్ థింగ్ కాదు, అది ఇట్స్ అబౌట్ యువర్ ఐక్యూ అనే విధంగా అనే విధంగా దాన్ని చిన్నప్పటి నుంచి కూడా కొంచెం చిన్న విషయాల్లో వాళ్ళని అలవాటు చేయడం, ఇన్వాల్వ్ చేయడం. ఓ తండ్రి మేకులు కొడుతున్నారు, వాడి చేసి సుత్తి తేవడమో, మేకులో రకరకాల మేకులు తీసుకురావడమో, ఇలాంటివి ఇన్వాల్వ్ చేయాలి. పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ఆ ముందు పేరెంట్స్ ఎంత సమర్థత ఉన్నారు, ఎందుకో ఒక అర్బన్ క్లబ్ బుక్ చేస్తే మార్చేదానికి, ఒక ఇది చేసుకుంటే వచ్చేదానికి అన్నట్టు పేరెంట్స్ ఉన్నారనుకోండి, పిల్లలు ఖచ్చితంగా ఆ యాటిట్యూడ్ రాదు. అదొకటి. రెండోది మీరు అన్నది మొబైల్ లేకపోతే అన్నదానికి, అందువల్లే నో మొబైల్ టైమ్స్ అని రోజుకు ప్రతి ఫ్యామిలీ కొంతకాలం పెట్టుకోమని చెప్పి ఎప్పటి నుంచో సజెస్ట్ చేస్తున్నాం. నో మొబైల్ ఎట్ డిన్నర్ టేబుల్. అట్లీస్ట్ ఒక మీల్ అయినా అందరూ కలిసి చేయడం. ఆ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీల్ అంతా అయ్యేంత వరకు ఎవరికి కాల్ వచ్చినా ఎత్తద్దు. లేదా ఒక కట్ ఆఫ్ టైం 9 తర్వాత అందరూ మొబైల్స్ పక్కన పెడతారు, లేదా 10 తర్వాత మొబైల్స్ పక్కన పెడతారు. 10 కల్లా మనం వైఫై కట్టేస్తాము ఇంట్లో. మార్నింగ్ ఒక అందరూ రెడీ అయ్యి వాళ్ళ వర్క్ వెళ్ళేంత వరకు మళ్ళీ మధ్యలో ఎవరు మొబైల్స్ తీయరు. ఇలా కొన్ని రూల్స్ పెట్టుకోవడం. లేదా హాలిడేకి వెళ్ళినప్పుడు నో మొబైల్ హాలిడే వెళ్ళడం. హాలిడేకి వెళ్తూనే అందరూ మొబైల్స్ ఓ బ్యాగులో పడేసి అది పక్కన పెట్టేసి హాలిడే ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడే తీసుకోవడం. మీకు కొంతమంది ఈ మధ్యకాలంలో విపాసన అని కూడా వెళ్తున్నారు, 20 రోజులు 21 రోజులు. అక్కడైతే అసలు పేపరు, మొబైల్ ఏమీ ఉండనివ్వదు, బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. అలా చాలా ప్రదేశాలు ఉన్నాయండి. చాలా చోట్లకి అలా వెళ్తున్నప్పుడు అలా ఛాలెంజింగ్గా వెళ్ళే ఉన్నాయి. ఏంటంటే అండి, జెన్జీల్లో కూడా ఈ లక్షణం ఉంటుంది. కాకపోతే వాళ్ళకి హై ఇచ్చే ఇది ఉండాలి, వాళ్ళకి కిక్ ఇవ్వాలి, ఆ డోపమైన్ ఇవ్వగలగాలి. మనం చెప్పే చిన్న చిన్న పనిలో వాళ్ళకి ఆ కిక్ రావట్లేదు అనుకోండి, చెయ్యరు వాళ్ళు. కానీ వాళ్ళకి ఆ కిక్ ఇచ్చే పని ఉంటే నిజంగా మొబైల్తో సంబంధం లేకుండా కూడా వాళ్ళు అది చేయగలుగుతారు. కొంతమంది చాలామంది జెన్జీలకి తెలియకుండానే సొసైటీకి వాళ్ళు ఒక కంట్రిబ్యూషన్ వాళ్ళకు ఉండాలని. ఇప్పుడు మీరు చూడండి, చాలా బ్యూటిఫికేషన్ ఆఫ్ వాల్స్ చేయాలన్నా, లేక్స్, ఇది ఈ కాలువలు ఇవి శుభ్రపరిచే కార్యక్రమాల్లో, ప్రకృతికి సంబంధించిన కార్యక్రమాల్లో, క్లీనింగ్ ఇలాంటి కార్యక్రమాల్లో మీరు చూడండి ఎక్కువ వాలంటీర్స్గా జెన్జీలే వస్తున్నారు. ఇప్పుడు ఈ కబుర్లన్నీ విలువలన్నీ చెప్పే 30 ఏళ్ళ వాళ్ళు, 40 వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు, అవే వార్తల్లో 2 వైపుల వార్తలు చూసుకుంటూ ఎక్కడికి లేవరు ఇంతకీ వీళ్ళు. బట్ ఈ జెన్జీ పిల్లలు చూడండి, ఒక వాలంటీర్ వర్క్ అంటే టక్కున వాళ్ళు వస్తారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. లేదని కాదు, వాళ్ళకి ఆ లక్షణం మనం ట్యాప్ చేయడంలో ఉంటుంది. ఈ మీరు చేసే ఈ పనికి ఇది విలువ, మీరు చేసే పనికి ఇంత ఉపయోగపడింది అనే ఒక సిగ్నిఫికెన్స్, అంటే ప్రాముఖ్యత ఇస్తే ఆ పిల్లలు చక్కగా లేచి వస్తారు. సహజంగానే వాళ్ళల్లో ఒక సమాజంలో మనం కూడా ఒక భాగమే అన్న భావన ముందు తరంతో పోలిస్తే జెన్జీల్లో ఎక్కువగా ఉంది, తర్వాత తరంలో వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంది. అందువల్లే మనకి ఒక వయసుకు వచ్చేంత వరకు చాలామంది అసలు వార్తలు చూడటమో, జాతీయ అంతర్జాతీయ విషయాల్లో మనదైన ఒక ఆలోచన ఉండటమో ఒక తరం వరకు ఉండేది కాదు. అదే మీరు వీళ్ళు అబ్జర్వ్ చేస్తే ప్రతి విషయం పైన వాళ్ళదైన ఒక అవగాహన, వాళ్ళదైనా ఒక అభిప్రాయం, మంచో చెడో వదిలేసేయండి, బట్ దాని ఒక విషయాల పట్ల కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. ఆటల్లో కూడా మనం ఎంతకీ ఇక్కడ ఆడుకున్న ఆటలనే కాదు, వాళ్ళకి వివిధ ఆటల మీద, వివిధ విషయాల మీద వాళ్ళదైనా ఒక దృష్టి, వాళ్ళదైనా ఒక ఆలోచన విధానం ఉంది. సో మనం ఎక్కడ ట్యాప్ చేస్తున్నాం, వాళ్ళ ఎనర్జీని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది అన్ని జనరేషన్స్కి తెలియాలి. కానీ జనరేషన్ గ్యాప్ అన్న ఒక పేరులో మనం వాళ్ళని వాడుకోలేకపోతే అది మన ఫెయిల్యూర్, మనని వాడుకోలేకపోతే అది వాళ్ళ ఫెయిల్యూర్. ఎందుకంటే బేసిక్ మనుషులకి వనరులు కాబట్టి. ఇంకోటండి, జెన్జీకి ఇప్పుడున్న పెద్ద సవాల్ ఏఐ. పాపం ఏ తరం ఎదుర్కోనంత ఇన్సెక్యూరిటీ ఈ జెన్జీ తరం ఎదుర్కొంటుంది ఏఐ వల్ల. సో దీంతో వాళ్ళు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది చాలా. సో వాళ్ళ భవిష్యత్తు ఎట్లుండబోతుంది అనే ఒక టెన్షన్ వాళ్ళలో ఉంది. అసలు ఏంటి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఎప్పుడు కూడా అండి ఒక పెద్ద మార్పు ఎప్పుడూ వస్తూ ఉంటుంది, టెక్నాలజీలోనూ సమాజంలోనూ ఎప్పుడూ వస్తుంది. మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని మార్పు ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ప్రపంచాన్ని కుదిపేసేంత మార్పు ఏదో
వివిధ రంగాల్లో ప్రతిసారి వస్తూనే ఉంటుంది. అంటే వైద్యం అవ్వచ్చు, విజ్ఞానం అవ్వచ్చు, లేకపోతే సామాజికమైన అంశాలు కావచ్చు, ఏదో ఒకటి వస్తుంది. మనిషి ఎప్పుడు ఆ పెను మార్పుకి ఎప్పుడు రెడీ అయి ఉండాలి. అంటే పెను మార్పు మన జీవితంలో ఎలాంటి విషయాలపైన ఎఫెక్ట్ ప్రభావం చేస్తుంది అనేవి ఎప్పుడు ఒక దూరదృష్టి ఉండాలి. అంటే ఆ పెను మార్పు ఆర్థికపరమైన విషయాల్లో ఉంటే మన ఆర్థికంగా వనరులు ముందుగా జాగ్రత్త పెట్టుకోవాలి. లేదు టెక్నాలజీ పరంగా అయితే మనం అప్గ్రేడ్ చేసుకొని పెట్టుకోవాలి. జాబ్ పరంగా అయితే ప్లాన్ బి రెడీ చేసి పెట్టుకోవాలి. లేదా చదువుల్లో వచ్చే మార్పులు అయితే మనం ఎంచుకునే మార్గం మీద ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు ఆడే ఆటకు కాదండి, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందనే దాని మీద 10 ఏళ్ల తర్వాత సమాజం ఎలా ఉంటుందో ఆ ఆటకి మనం ప్రిపేర్ చేసుకోవాలి. మీరైనా మనమైనా, మనం పెంచే పిల్లలైనా, జెన్జీ రేపొద్దున పెంచబోయే పిల్లలైనా సరే. ఓకే, ఇప్పుడు జెన్జీ వాళ్ళ పిల్లల్ని పెంచబోయేది ఎవరితో పోటీ పడటానికి? మనుషులతో కాదు, రోబోట్లతో, హ్యూమనాయిడ్లతో, టెక్నాలజీతో, వాటితో పోటీ పడటానికి పెంచాలి వాళ్ళని. సో టెక్నాలజీని, మానవత్వాన్ని ఈ రెండింటిని కన్ఫ్యూజ్ కాకుండా బ్యాలెన్స్ చేసుకునేలాంటి ఒక డిఫరెంట్ విధి విధానం, ఒక డిఫరెంట్ ఆలోచన విధానానికి వాళ్ళ తర్వాత తరాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఈ ఛాలెంజ్ ఎప్పుడూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే మొదట కంప్యూటరైజ్ అవుతున్నప్పుడు కూడా చాలా భయపడ్డారు. చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, పోతాయి, ఇంకా అయిపోయింది, జాబ్సే లేవు అవి అన్నారు. ఆ కంప్యూటర్ వచ్చినప్పుడు కంప్యూటర్ ఆపరేటర్లు వచ్చారు, కంప్యూటర్ కోడింగ్ వాళ్ళు వచ్చారు, కంప్యూటర్ డిజైన్ చేసే వాళ్ళు వచ్చారు. కంప్యూటర్ ఉండాలి అంటే అప్పట్లో ఏసీ కంపల్సరీ అని పెట్టుకొని దాన్ని ఏసీ మెషిన్ల వాళ్ళు వచ్చారు, ఏసీ మెకానికల్ వచ్చారు. మీకు ఎప్పుడు కూడా పెనుమార్పు జరిగినప్పుడు ఉన్నవి పోతాయి కానీ కొత్తవి వస్తాయి, చాలా వస్తాయి. అది మనం మౌలికంగా నేర్చుకోవాల్సిన హోప్. ఇప్పుడు మీరు చేస్తున్న పనికి రీప్లేస్ చేయగలిగిన పని అయిపోయింది కాబట్టి వచ్చి రీప్లేస్ చేసి ఈరోజు మీకు ఉద్యోగం పోయింది కాక, కానీ ఈ రీప్లేస్ చేసిన దాన్ని మెయింటైన్ చేయడానికి మరో టెక్నాలజీ ఏదో కావాల్సి ఉంటుంది. దానికి మనం సన్నిధులు అవ్వాలి. మనం ఈ జనరేషన్ అయినా, ఇప్పుడు జనరేషన్ అండి, మనం పెద్దవాళ్ళుగా నెక్స్ట్ జనరేషన్ నుంచి ఆ తర్వాత అన్ని జనరేషన్లకి మనం ప్రిపేర్ చేయాల్సింది ఒకటే, ప్రిపేర్ ఫర్ చేంజ్. మార్పు అనేది జరుగుతుంది. ఆ మార్పును నువ్వు ఎలా స్వీకరించి మార్పుకు అనుగుణంగా నువ్వు మార్చుకుంటూ నెక్స్ట్ దానికి ఎలా వెళ్తావు, ఈ చేంజ్ మేనేజ్మెంట్ స్కిల్సే మనం వాళ్ళకి ఇవ్వగలిగిన ఆస్తిపాస్తులు. మీరు ఎక్కడ స్థలాలు ఇచ్చారు, ఎక్కడ ఇళ్ళు ఇచ్చారు, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చారు, ఏది ఉపయోగం ఉండదు. ప్రపంచం ఎన్ని రకాలుగా మారిపోయినా మనం ఎలా నిలదొక్కుంటూ మన ఉనికి, మన మౌలికమైన అవసరాలు తీరే విధంగా మనం ఎలా ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ రెడీ అవుతాము అన్నదే, ఆ దృష్టే మన పిల్లలకి ఇవ్వగలగాలి. అదే మనం ఇవ్వబోయే పెద్ద ఆస్తి. ఇవేవి వాల్యూ లేకుండా అయిపోతాయి రాబోయే రోజుల్లో. కానీ ప్రపంచం ఎంత ఫాస్ట్గా మారిపోతుంది, 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి మారిపోతుంది. నువ్వు ఊహించని ఒక కొత్త ప్రపంచానికి నువ్వు ఎప్పుడు రెడీ చేసుకోవాలంటే ముందు ఆ మార్పును స్వీకరించాలి, అది స్వాగతించాలి. ఫస్ట్ నువ్వు దాన్ని రెసిస్ట్ చేసినా చేయకపోయినా అది సముద్రంలాగా వచ్చేస్తూ ఉంటుంది, అది తుఫాన్లాగా వచ్చేస్తూ ఉంటుంది. మనం దాన్ని ఆపలేం. మనం దానిలో కొట్టుకుపోకుండా మనం ఎలా కాపాడుకోవాలనేది మాత్రమే మన ఆలోచన. సో మౌలికంగా ఈ చేంజ్కి రెడీ అయి ఉండాలి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయినాయంటే ఏఐ ఆధారితంగా రాబోయే ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ ఉద్యోగాలు పెరుగుతాయి. అవును, మనుషుల బదులు రోబోట్స్ వస్తున్నాయంటే ఇప్పుడు ఆ రోబోట్లు తయారు చేసేవాళ్ళు, రోబోట్కి సర్వీసింగ్ చేసేవాడు, రోబోట్ ప్రాబ్లం అయితే చేసేవాడు, రోబోని డెలివరీ చేసేవాడు. ఇప్పుడు ఎలా మన ఏసీకి గ్యాస్ నింపేవాడు, ఏసీ క్లీనింగ్ చేసేవాడు, ఏసీ అన్ఇన్స్టాల్ చేసేవాడు, ఏసీ ఇన్స్టాల్ చేసేవాడు. ఇవన్నిటికి మనం సర్వీసెస్ వాడుకుంటున్నామా లేదా? ఇప్పుడు రేపొద్దున మనిషి బదులు రోబో వస్తాడు, కానీ రోబోని మెయింటైన్ చేయడానికి రోబో రాదుగా, రోబోని మెయింటైన్ చేయడానికి మళ్ళీ మనిషి రావాల్సి వస్తుంది. సో మార్పు అనేది దీంట్లో మార్పు వస్తుంది. కానీ మనం క్రియేట్ చేసింది అది అంటే ఎప్పుడు మన మేధస్సు దానికంటే పై స్థాయిలోనే ఉన్నదనే అర్థం. సో మనం ఇంకొకటి ఏదో సృష్టించుకుంటాం, ఇంకోటి ఏదో క్రియేట్ చేసుకోగలుగుతాము. ఎన్ని చేసినా కూడా ముద్ద కలిపి నోట్లో పెట్టే మనిషి కానివ్వండి, మనసు మాట్లాడే మనిషి కానివ్వండి, బతకడానికి కలిసే మనిషి కానివ్వండి, ఇక్కడంతా మనుషులే కావాలి. దీనికి రీప్లేస్మెంట్ అయితే ఉండవు. దీనికి సంబంధించిన కొన్ని సర్వీసెస్ ఉంటాయి, వీటికి సంబంధించిన కొన్ని విధానాలు ఉంటాయి, అవి కొత్త బిజినెస్లు ఉంటాయి, ఇవన్నీ కొత్తవి పుట్టుకొస్తాయి ఖచ్చితంగా. సో ఆ హోప్, ఆ చేంజ్కి మనం రెడీ అయ్యి ఉండాలి. ఇంకోటండి, జంజీ పిల్లల విషయంలో తల్లిదండ్రులు చేయకూడని పొరపాట్లు ఏంటి? ఒక సైకాలజిస్ట్గా చెప్పండి. తల్లిదండ్రులకు చేయకూడని పొరపాట్లు అంటారా? ఏం చేయకూడదు వాళ్ళు ఆ జంజీ పిల్లల విషయంలో? తల్లిదండ్రులు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అని? ఫస్ట్ థింగ్ ఏంటంటే వైప్ ఆఫ్ చేయకూడదండి, అంటే డినై చేసేయకూడదు.
కొట్టిపారేయకూడదు. వాళ్ళ ఆలోచన అయినా సరే, వాళ్ళ భయాన్నైనా, వాళ్ళ బలాన్నైనా, వాళ్ళ సృజనాత్మకతకైనా, వాళ్ళ డెసిషన్ అంటే వాళ్ళ నిర్ణయాత్మక శక్తి అయినా సరే, ఏదైనా సరే మీరు మీ కొలమానంతో పెట్టుకొని అది మీరు డినై చేసి కొట్టిపారేశారంటే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద మీ మధ్యలో ముందు చాలా పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది. కనెక్ట్ కారు, వాళ్ళ విషయం చెప్పుకోరు. ఎమోషనల్గా మీతో పోలిస్తే వాళ్ళు ఎమోషనల్గా చాలా ఎక్కువ అవేర్గా ఉన్నారు, చాలా ఎక్కువ సెన్సిటివ్గా ఉన్నారు. కాబట్టి మీ కొలమానంతో వాళ్ళని పెంచాలని అనుకుంటే మాత్రం మీరు చెప్పే విధంగా వాళ్ళు లేనప్పుడు ఫస్ట్ వాళ్ళకు వచ్చే ఎమోషనల్ ప్రాబ్లమ్స్కి మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళ సొల్యూషన్ రారు. అందువల్లనే వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఇబ్బంది పెట్టుకునే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసినా, ఒక ఆలోచన ఎక్స్ప్రెస్ చేసినా మీరు మీ కొలమానంతో దాన్ని చూడొద్దు. వాళ్ళ నుంచి వాళ్ళ ముందుకి రాబోయే 10 ఏళ్ళు అనే కొలమానంలో చూడాలి. నేను ఒక 10 అడుగులు వెనకాల ఉన్నాను, నా ముందు నా పిల్లాడు ఒక 10 అడుగులు ముందుంటే వాడు చెప్పే ప్రాబ్లంని 10 అడుగుల వెనకాల ఉన్న నాతో పోల్చకూడదు. దాన్ని ఈ కొలమానంతో చూడకూడదు. ఈ 10 అడుగుల దగ్గర నాకంటే ముందున్నవాడు ఆ ముందు 10 అడుగులకి వీడిని ఎలా అది ఇబ్బంది పెడుతుందో కాస్త ఆలోచించుకొని ఆ దూరదృష్టి ఉండాలి. ఆ మార్గదర్శకంగా మనం మాట్లాడాలంటే మన లెక్క 20 అడుగులకు ఉండాలి. మన లెక్క, మనం చూసి మాట్లాడే లెక్క ఎప్పుడు కూడా మన నుంచి ఈ 10 ఆ 10 20 అడుగులు ముందు వైపుకు ఉండాలి తప్ప మన పిల్లల్ని మనం కొలమానంగా తీసుకుని వాళ్ళని 10 అడుగులు వెనక్కి రమ్మంటాం సబబు కాదు. అది చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. అది విషయం, అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే సమాజము, నెక్స్ట్ సంతోషము, సుఖము అన్న వాటి డెఫినేషన్స్ మన తరానికి, మన పిల్లలైన జెన్జీ తరానికి చాలా డిఫరెన్స్ ఉంది. మన దృష్టిలో సక్సెస్ అంటే ఒక ఉద్యోగం తెచ్చుకోవడం, తల్లిదండ్రులను బాగా చూడటం, మొదటి జీతంతో పట్టు చీర కొట్టుని పెట్టడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, ఆ పిల్లలకి తాతగారి పేర్లు, బామ్మగారుల పేర్లు, అమ్మమ్మల పేర్లు పెట్టుకోవడం, తర్వాత ఇల్లు కట్టుకోవడం, దానికి నివాసం అని పెట్టుకోవడం, ఇది వీళ్ళ తాలూకు సక్సెస్ కావచ్చు. వాళ్ళ సక్సెస్, వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ కంప్లీట్గా వేరే. వాళ్ళకి పెళ్ళి ఆప్షను, సొంతిళ్ళు ఆప్షను, చాలా విషయాలు వాళ్ళకి అది ఆప్షన్. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి సుఖము అన్నది ఏదైతే కంఫర్ట్, సుఖము అంటే సంతోషము, సుఖము అనే దానికి వాళ్ళ డెఫినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధిత పనులు చేసుకుంటూ ఉండటమే వాళ్ళ దృష్టిలో చాలా ప్రముఖమైన విషయం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి వివిధ దేశాలు చూడటం అనే ఒక ఇంట్రెస్ట్ అయితే వాళ్ళు అసలు ఏమీ ఆలోచించడం లేదు. సంపాదించుకున్నా, దేశానికి వెళ్ళానా, దేశం చుట్టం మీదే ఉంటుంది. ఆ దేశాలు తిరగడానికి కావాల్సిన సంపాదన ఎప్పటికప్పుడు ఏవో చిన్న పనులు చేసుకుంటూ చేస్తారు. ఇలా తిరగడం వల్ల నీకేం లాభం, ఇది చేయడం వల్ల నీకేం లాభం అంటే మన తరానికి అది అసలు లాభం లేని విషయంగా కనిపిస్తుంది. కానీ వాళ్ళ జీవితానికి అదే సక్సెస్ అని వాళ్ళు అనుకుంటారు. సో సక్సెస్ డెఫినేషన్ అనేది చాలా భయంకరంగా మార్పు, చాలా రీడిజైన్ అయింది. అండ్ ఎవరిది వాళ్ళది వేరుగా ఉంది. సో కంపారిజన్స్ కుదరం. ఫలానా మూర్తి గారు వాళ్ళ అబ్బాయికి ఐఐటి సీట్ వచ్చిందంట, వాడు ఎంబీబీఎస్ అయ్యాడంట, వాడు గొప్ప డాక్టర్ అయ్యాడంట, నువ్వేం చేస్తున్నావురా, టైం పాస్ చేస్తున్నావంటే ఈ కంపారిజన్స్ వాళ్ళు తీసుకోరు. నేను ఎందుకు మూర్తి గారు వాళ్ళ అబ్బాయిలా బతుకుతాను, నేనులా బతుకుతాను, మూర్తి గారు వాళ్ళ అబ్బాయి, మూర్తి గారు వాడికి ఎంబీబీఎస్ నచ్చింది వాడు చేసుకుంటున్నాడు, నేను ఎందుకు చేస్తే ఎంబీబీఎస్ అనే అంటారే తప్ప ఫలానా వాడు అంత కష్టపడ్డాడు కాబట్టి నేను కూడా కష్టపడదాం అనే ఒక కంపారిజన్ అసలు ఆ జనరేషన్ అసలు కంపారిజన్ తీసుకోరు, ఇష్టపడరు. అందులో ఉన్న లాజిక్ కూడా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అసలు తీసుకోరండి. మన ముందు జనరేషన్ వాళ్ళు ఏమైనా కొంత ఇన్స్పైర్ చేసుకున్నారేమో కానీ ఈ కంపారిజన్ అసలు వాళ్ళు లాజిక్ గా తీసుకోరు, లైట్ తీసుకుంటారు. చాలా అసలు వాళ్ళకి మీనింగ్లెస్ గా ఉంటుంది. దాంట్లో లాజిక్ తల్లిదండ్రులు ఇవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఆస్తులు సంపాదించుకొని వాళ్ళకి ఆస్తులు ఇచ్చారా అన్న దానికంటే కూడా పోరాడగలిగే శక్తి ఇవ్వాలి. ఈ ఆయుష్ ఉన్నంత వరకు, చివరి నిమిషం వరకు నా జీవితానికి కావాల్సిన విషయాలకి నేను అనుకూలమైన వాటిలో అనుకూలంగా వెళ్తూ, ప్రతికూలమైన విషయాల్లో నేను నిలబడి పోరాడి సాధిస్తాను అనే ఒక శక్తిని వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. అదే పెద్ద ఆస్తి. రాబోయే మార్పులు విపరీతంగా ఫాస్ట్గా జరగబోయే మార్పులు, ఊహించని మార్పులు. మనం అప్పుడెప్పుడో ఏవో నవలల్లో సైఫైగా ఫిక్షన్గా రాసుకున్నవన్నీ రియల్గా ఇప్పుడు జరుగుతున్న సందర్భాలలో వాళ్ళ జీవితాలు, ఎందుకంటే మనం 40లో 50లో మనం ఎలాంటి బతుకుతున్నాం, వాళ్ళ 40లో 50లో వాళ్ళ జీవితాలు ఇంకా కంప్లీట్గా వేరుగా ఉండబోతున్నాయి. వాళ్ళు అసలు ఎంతకాలం బతుకుతారో తెలియదు, ఎలాంటి కొత్త రోగాలు వస్తాయో తెలియదు, ఎలాంటి కొత్త వరల్డ్ వార్స్ లాంటివి వస్తాయో తెలియదు. మౌలికంగా మనం ఒక బియ్యపు గింజల కోసం, ఒక మంచినీళ్ళ కోసమే వారు పోరాడాల్సి వస్తుందేమో. ఇప్పుడు ఈ ఐఐటి డిగ్రీలు ఏం చేసుకోవడానికి, నెత్తికేసి కొట్టుకోవడానికి, వాళ్ళకి బేసిక్గా మంచినీళ్ళు, ఆహారం కోసమే, వాళ్ళు మంచి ఆక్సిజన్ కోసం అంటే వాళ్ళ పోరాటాలు ఏంటో మనకి తెలియదు, అసలు వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ పోరాటాలు ఏంటి మనకు తెలియదు. కాబట్టి మనమేదో మన గ్రేడ్ పెట్టుకొని వాళ్ళని నువ్వు సక్సెస్ఫుల్
సక్సెస్ఫుల్ పర్సన్, నువ్వు వేస్ట్ పర్సన్, నువ్వు రెస్పాన్సిబుల్, నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ అనే ట్యాగ్స్ వాళ్ళ మానసికత మీద వెయ్యకుండా ఏదైనా సరే నీదైన ఒక పర్సనాలిటీ, నీదైన ఒక జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటూ వెళ్ళు. కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి మార్పు వచ్చినా అధైర్యపడకుండా నిన్ను నువ్వు నిలబెట్టుకొని నీ వల్ల 10 మందికి ఇబ్బంది పడకూడదు, నువ్వు ఎవరి వల్ల ఇబ్బంది పడకుండా ఆ చిన్న టాక్టిక్స్, లౌక్యం అంటారు చూసారా, ఆ లౌక్యంతో జీవితాన్ని ఎలా సేఫ్గా ముందుకు తీసుకెళ్ళటం అనే ఒక అలాంటి జీవన నైపుణ్యాలు ఇవ్వగలగాలి తల్లిదండ్రులు. జీవన నైపుణ్యాలే వీళ్ళు ఇవ్వబోయే ఆస్తి. ఈరోజు బంగారం విలువ ఉంది, రేపొద్దున అది అసలు ఇనుముతోనూ తుప్పుతో సమానం అవుతుందేమో, మనకేం తెలియదు. అసలు బంగారం పట్ల ఆసక్తి లేదు, బంగారం లేదు, అదొక అదే good thing అసలు వాళ్ళకి actually. పెద్ద వాళ్ళు విషయమే లైట్ కాదు. తీసుకుంటున్నారు వాళ్ళకి అసలు. ఇరిటేషన్. మీరు అవును. ఏంటి ఒక బంగారపు గొలుసు అసలు ఏదైనా ఫంక్షన్ లో పెడితే కూడా ఒప్పుకోవట్లేదు. అంతే. మీరు వాళ్ళు వాచ్ తీసి ఎక్కడ పెట్టేస్తారో గొలుసు కూడా అక్కడ పక్కన పెట్టేస్తారు. అవును. వాళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు, ఎందుకంటే రెండు వాళ్ళకి అవసరం లేని వస్తువుల్లానే కనిపిస్తాయి వాళ్ళకి. అలాంటిప్పుడు మనం అనుకుంటున్నాం అరే బంగారం, వాళ్ళకి అసలు అది అనవసరమైన విషయం అంటారు వాళ్ళు. అందువల్ల అదే వస్తువుల్ని వీటన్నిటిని చూసే దృష్టి వేరుగా ఉంటుంది. కానీ మనం వెనకాల ఉన్నాం. వెనకాలంటే నువ్వు ఈ దృష్టితో చూడంటే వెనక్కి తిరిగి మనిషి నడిస్తే అవుతుందంటే మొహం పగిలిపోతుంది. అంతే. మనిషి ఎప్పుడైనా ముందుకు చూసే నడవాల్సి వస్తుంది. కాబట్టి మనం వాళ్ళకి వెనకుండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళ మరింత సేఫ్గా ముందుకెళ్ళటం మీద ఇవ్వాలే తప్ప ఇటు చూడు అని వెనక్కి తిప్పకూడదు వాళ్ళని. ఇది తల్లిదండ్రులు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. దూరదృష్టి ఇప్పుడు మెయిన్గా తల్లిదండ్రులకు ఉండాల్సింది దూరదృష్టి బాగా ఉండాలి. తల్లిదండ్రులకి అవసరమైంది దూరదృష్టి. వాళ్ళ పిల్లల్ని సక్సెస్ఫుల్ పీపుల్ అంటే భద్రమైన సమాజంలోనో ఒక భద్రత కలిగిన జీవితం వాళ్ళకు ఉండాలంటే వాళ్ళు దూరదృష్టితో ఆలోచించగలగాలి. దానికి కావాల్సిన సమర్థత, విఘ్నత, లేకపోతే విద్యనో లేకపోతే జ్ఞానమో వీళ్ళు కూడా పెంచుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నది. ఒకటి ఫైనల్గా జంజీ కోసం చెప్పండి. వాళ్ళేమో ప్రపంచాన్ని మార్చేయాలనే తపనతో ఉన్న జనరేషన్ అది. వాళ్ళను ప్రేమించుకోవాలంటే ఏం చేయాలి? ఒక సైకాలజిస్ట్గా మీరు వారికి ఒక సలహా ఇవ్వండి జంజీ పిల్లలకి. బేసిక్గా జంజీస్ ఎప్పుడు కూడా వాళ్ళు ప్రేమించుకునే వ్యక్తులేనండి. వాళ్ళకి సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకునే వ్యక్తులే. అదే అంటున్నా, పూర్వం వాళ్ళతో పోలిస్తే మహా త్యాగమూర్తుల జీవితాలన్నీ ఎవరెవరి కోసమో త్యాగాలు చేసేసుకో అంత లేదు. వాళ్ళ నేను ముఖ్యం, నా సుఖం ముఖ్యం, నా అవసరం ముఖ్యం అనే ఒక క్లారిటీతో ఉన్నవాళ్ళే. దే హ్యావ్ వెరీ గుడ్ క్లారిటీ అబౌట్ లైఫ్. కాకపోతే వాళ్ళకి చెప్పే సలహా ఏంటంటే కొన్ని ప్రశ్నలకి చాలా సులభమైన సమాధానాలు ఎదురకుండా ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ మౌలికంగా అవే ప్రశ్నలు, ఆ విదితమైన సమాధానాలను వదిలేసి నువ్వు మళ్ళీ మౌలికంగా అదే ప్రశ్నల నుంచి వేసుకొని మళ్ళీ వాటికి నువ్వు సమాధానాలు వెతుక్కుంటూ వెళ్ళడం వల్ల అనవసరం నీ టైం వేస్ట్ అవుతుంది. మనిషి కొత్త ప్రశ్నలు, కొత్త సమాధానాలు వెతుక్కుంటూ ఉంటే అభివృద్ధి వైపుకి వెళ్తాడు. కొన్ని బేసిక్ మౌలికమైన విషయాలు, ఇప్పుడు నేను అన్నం ఈ చేత్తో కలిపి తిను అన్నాను, ఈ చేత్తోనే ఎందుకు తినాలి, వేళతో ఎందుకు తినకూడదు, నేను చెంచా వేసుకొని ఎందుకు తినకూడదు, నేను పడుకొని ప్లేట్ ఇలా పెట్టుకొని, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఒక 10 రోజులు అయిన తర్వాత ఎలా అయినా చేత్తో కలుపుకొని తింటాం కంఫర్ట్ అని వెతుక్కోవడం వల్ల నీకు 10 రోజులు టైం వేస్ట్. ఆల్రెడీ ప్రూవ్డ్ అయిన విషయాల్లో మీరు మళ్ళీ టైం వేస్ట్. సో నా ముందు జనరేషన్ చెప్పింది నేను ఫాలో అవ్వను, నేను నాదేనే తెలుసుకుంటాను అనే ఒక అమాయకత్వంలో కానీ అతి కాన్ఫిడెన్స్లో కానీ బేసిక్గా మౌలికంగా ఆల్రెడీ కొన్నిటికి సమాధానాలు ఉన్న వాటికి మళ్ళీ మీరు అనవసరమైన ప్రశ్నలు వేసుకొని అనవసరమైన సమాధానాలు వెతుక్కోవడంలో టైం వేస్ట్ చేసుకోవద్దు. తెలివి ఎప్పుడు అంటే అవతల వాడు ఆల్రెడీ 10 అడుగులు వేస్తే నువ్వు వాడి భుజం మీద నుంచి మరో ఇంకొక 10 అడుగులు మీద చూడగలిగే శక్తి నీకు ఉన్నప్పుడు కరెక్ట్. కానీ నువ్వు వేసిన 10 అడుగులు నాకు లెక్కలేదు కాబట్టి నేను మళ్ళీ వెనక్కి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వస్తా అనడం వల్ల నీకు అలుపు ఎక్కువ, సమయం వృధా, వేస్ట్ అయిపోతుంది. సో ఆ ఒక్క విఘ్నత పెట్టుకోవాలి. జస్ట్ మీరు ముందు జనరేషన్ వాళ్ళు కదా అని ఆ ముందు జనరేషన్ ఉన్న ప్రతిదీ మీరు డినై చేసేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఇదే మంచిని మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ కొన్ని విదితమైన వెరీ క్లియర్ అయినవి, కొన్ని ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా వెతికి పెట్టుకున్నవి మీరు దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ రాబోయే ఇతర ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ వెతుక్కోవచ్చు. అంతేగాని ఆల్రెడీ ఉన్న సొల్యూషన్స్ నుంచి ప్రాబ్లం క్రియేట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవటం వల్ల మీ ఇంటెలెక్చువల్ వేస్టే, మీ టైము వేస్టే, మీ జ్ఞానము వేస్టే, మీ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ప్రతిదీ మేము ముందు తరం కాబట్టి అన్నీ నేను దాన్ని డినై చేసి పడేస్తాను, నేను ఏది ఒప్పుకోను అనే ఒక దృష్టి తగ్గించుకోవాలి. జెన్జీస్లో ఉండే దృష్టి అది. మీకు తెలియదు, మాది వేరే జనరేషన్, మేము చెప్పేది మీకు అర్థం కాదు, మీకు అర్థం కాదులే అంటూ కొన్ని వేస్ట్ వాటికి టైం అయిపోతుంది. ముందుకెళ్ళండి, ఖచ్చితంగా ముందుకెళ్ళండి, కానీ ఆల్రెడీ తెలిసిన వాటిని కోసం టైం వేస్ట్ చేయకుండా ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకో. ఎప్పుడూ అనుభవాలు అన్నీ వేస్ట్ ఏం కాదు. ముందు తరాల అనుభవాలు ఏవి వేస్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ముళ్ళదారిని దాటే మీకేదో ఒక పూలదారి వేసుంటారు. కాబట్టి ప్రతి అనుభవాన్ని డినై చేసేయాల్సిన అవసరం లేదు. ఆ అనుభవాన్ని, ఆ విఘ్నతని, ఆ జ్ఞానాన్ని గౌరవిస్తూ మీరు ఇంకా ముందుకు వెళ్తే
అప్పుడు మనకి దానివల్ల ఉపయోగం. అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చందమామ రావే అంటే ఆ చందమామ దగ్గర మనం వెళ్ళగలిగామన్న ఒక దృష్టి పెట్టింది కాబట్టి నీకు ఏదో రోజు ఈ నుంచి అక్కడ చందమామ వరకు నువ్వు వెళ్ళగలిగావు. కానీ ఇక్కడ కూర్చొని చందమామ రావటం పిచ్చా చాదస్తమా ఎక్కడైనా వస్తుందా అని నువ్వు వీళ్ళని అమాయకత్వంలోనో తెలియగలని వాళ్ళని తీసిపడే మాకు. ఎందుకంటే నీ చిన్నప్పుడు ఒళ్ళో ఉన్నప్పటి నుంచి నువ్వు చందమామ మీద దృష్టి పెట్టింది నీ తల్లే కాబట్టి. ఇది సిరివెన్నెల గారు రాస్తారు ఒక పాటలో, అందుకని చెప్తున్నాను. సో నీకు ఆ దృష్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టే నువ్వు అటువైపు అడుగులు వేయగలదు. ముందు వారి అనుభవాల్ని వాళ్ళ జ్ఞానాన్ని గౌరవిస్తూ నీ దారి నువ్వు వేసుకోవడం అనేది ఎప్పుడైనా సరే విఘ్నతతో కూడిన విషయం. ఏదైనా మనుషుల కంటే ఏది ముఖ్యం కాదు. ప్రపంచం ఎట్టయినా తిరిగి రానివ్వండి, మళ్ళీ మనిషి దగ్గరికి మనిషితోనే మొదలైంది, మనిషితోనే ఆగుతుంది. కాబట్టి ఎంత డిజిటల్ డిపెండెన్సీ ఉన్నా, ఎంత టెక్నికల్గా మనిషి పెరిగినా మనిషికి మనిషే తోడు, మనిషికి మనిషే నిలబడతాడు, మనిషికి మనిషే అవసరం అవుతాయి. ఏది జరిగినా మనిషి చుట్టూనే జరుగుతుంది. కాబట్టి ఆ మనిషితనాన్ని, మంచితనాన్ని అది ఎప్పుడు వదులుకోకూడదు అనే ఒక విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మౌలికంగా నీకు మనిషే ఆధారం. నీ మీద కాబట్టి గాడ్జెట్స్ తో పాటు మనుషులతో కూడా కొద్దిగా టైం స్పెండ్ చేయండి. ఖచ్చితంగా అది రీప్లేసబుల్ కాదు. ఖచ్చితంగా మనిషికి ఏది రీప్లేసబుల్ కాదు. మనిషి ఇచ్చే సర్వీసెస్కి కొన్ని ఏమైనా రీప్లేసెస్ ఉంటాయేమో, కానీ ఆ మనిషికి సర్వీస్, ఆ మనిషికి మాత్రం రీప్లేస్ కాదు. నువ్వు అర్ధరాత్రి వచ్చినా అపరాత్రి వచ్చినా నీకు లేచి అమ్మ వంట వండి పెడుతూ ఉంటే ఆ లేచి అమ్మ కష్టపడేదానికి కష్టపడకుండా నీకు మరో స్విగ్గీనో జొమాటోనో వచ్చింది, కానీ ఆ అమ్మ కష్టపడకుండా నీకు స్విగ్గీ జొమాటో వచ్చింది, కానీ అమ్మకి రీప్లేస్మెంట్గా స్విగ్గీ జొమాటో రాలేదు. ఈ బేసిక్ లాజిక్ వాళ్ళు మర్చిపోకుండా ఉంటే మాత్రం ఎంత ముందు జరిగినా కూడా మనం అట్లీస్ట్ మన మానవీయ సమాజాన్ని అదే ఒక మంచితనంతో మనం నడుపుకోగలుగుతాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.